నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితులు డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. సంవత్సరం వచ్చేసింది. ఎలా ఉంది ఈ సంవత్సరానికి సంబంధించి తెలుసుకోవాలి, మేడం చెప్తే వినాలి అని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా న్యాచురల్‌గా, ఉన్నది ఉన్నట్టుగా, హ్యాపీగా అందరికీ శ్రేయోదాయకంగా అందరికీ ఉపయోగపడే చాలా విషయాలు చెప్తారు. అందరూ నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మేషరాశి మొదలు మీన రాశి వరకు ఆంగ్ల సంవత్సరాది వచ్చే డిసెంబర్ వరకు ఎలా ఉండబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి గ్రహాలు, వాటి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మేడం మాటలో తెలుసుకుందాం. నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్తే. నమస్కారం అమ్మ. చాలా సంతోషంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా మన జర్నీ అవును. కొనసాగుతుంది. కరెక్ట్. 2 ఇయర్స్ ఎట్టివితో నీతో అవును. అందరితో. జీవితం. సో, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ అండ్ యూ. చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు మేడం. ఎలా చెప్తారు? ఏంటి? ఈ సంవత్సరం మాకెలా ఉంది? ఏంటి అని. ఆఫ్‌కోర్స్ మనం ఉగాదికి మళ్ళీ పంచాంగం చూసి చెప్పే పంచాంగ శ్రవణం అది వేరేలా అది వేరే ఉంటుంది. ఉంటుంది. బట్ ఇయర్ మొత్తం వరల్డ్ అంతా. వైడ్‌గా అందరూ న్యూ ఇయర్ జరుపుకుంటారు కాబట్టి ఏ విధంగా ఉంది? ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు మేషరాశి మొదలు మీన రాశి 2025. వరకు. ముందుగా గ్రహాలు, వాటి స్థితిగతులు సరే. చెప్పండి. గ్రహాలు అంటే చాలా మేజర్ గ్రహాలు ఈ ఇయర్‌లో మూవ్ అవుతున్నాయి అన్నమాట. అది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయరే మూవ్ అవుతోంది. మనం రాశి ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాం దాని సంగతి. బట్ మొత్తం అంటే రివీల్ చేయలేదు అనుకో. బట్ ప్రస్తుతం ఏంటంటే ఫస్ట్ చాలా మందికి భయం ఏంటంటే ఏలినట్స్ అని. అందరూ భయభ్రాంతులతోనే ఉంటూ ఉంటారు. ఎందుకంటే డిస్టర్బెన్సెస్ ఉంటాయని. ఎందుకని డిస్టర్బెన్సెస్‌తో ఉంటాడు శని. ఆయన మార్చ్ 29కి మీనానికి మూవ్ అవుతున్నారు. ఓకే. సో, ఏమవుతోంది ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏలినట్స్ అని వెళ్ళిపోతోంది. పూర్తిగా పరిపూర్ణంగా వెళ్ళిపోతోంది. కానీ ఇక్కడ మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అయ్యో! ఇప్పుడు మనకి రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు. కేతు ఏమో కన్యలో ఉన్నారు. వాళ్ళేంటంటే మే 18కి ఆల్మోస్ట్ మే 18థ్ 14th to 18th మధ్యలో వాళ్ళేమో కుంభరాశికి రాహును, కేతు ఏమో సింహరాశికి మూవ్ అవుతున్నారు. సో, కొన్ని ఇబ్బందులు కొన్ని రాశుల వారికి దీని మూలాన ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ మేజర్ గ్రహం మనకి తెలుసు జూపిటర్. అన్నిటికన్నా మంచి చేసే బెనిఫిట్ ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. ఆయన చల్లని చూపు ఉండాలి. వృషభంలో ఆయన ఉన్నారు, రిట్రోగ్రేషన్‌లో ఉన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన ఆయన డైరెక్ట్ అవుతున్నారు. సో, దాంట్లో ఏంటంటే చాలా మందికి అంటే వృషభ రాశి వాళ్ళకి బావుంటుంది. సో, జనరల్‌గా చెప్పడమే. మళ్ళా రాశుల గురించి మళ్ళా విడిగా మాట్లాడుకుందాం. జూపిటర్ ఏమో మే 14th మిథునానికి మూవ్ అవుతున్నారనమాట. అంటే మిగతావన్నీ ఏంటంటే 1 నెలకి, 2 నెలలకి మూవ్ అయ్యేవి, 45 రోజులకి మూవ్ అయ్యేవి. మనకి తెలుసు మనకి మకర సంక్రాంతి మనకొస్తోంది. వస్తుంది. మకరానికి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు. అది 14 జనవరి అవుతోంది. దాని తర్వాత ఫిబ్రవరి 12 మనకి కుంభానికి వెళ్తున్నారు. మార్చ్‌లో ఏమో మనకి మీనం. అలాగే ఏప్రిల్ 14th మనకేమో మేషానికి వెళ్తున్నారనమాట. సో, నెల నెల మారుతూ ఉంటుందనమాట. మనకి తెలుసు. అది తమిళ్ న్యూ ఇయర్స్ డే, ఉగాదులు ఇవన్నీ కూడా మనకి మార్చ్‌లో మనం ఏంటంటే చంద్రుడిని మనం చూస్తాము. కొంతమంది ఏంటంటే సంక్రమణం చూస్తారు. అంటే సన్ పట్టి మనకి మాసాలు వెళ్తూ ఉంటాయన్నమాట. సో, ఈ స్థితిగతుల మూలాన్ని అన్ని రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది తప్పక. ఓకే. అందరూ ఎందుకంటే ఇది కామన్‌గా చెప్పాలని చెప్తున్నాను. పరిహారాలు మాత్రం తప్పక నిత్యం చేసుకోవడం అనేది మంచిది. ఎప్పటికైనా సరే మనం ఒక సంకల్పంతో దృఢ సంకల్పం అంటాము. అది రావాలి అంటే ఫస్ట్ ఈ పరిహారాలు చేస్తూ ఉంటే, పూజలు చేస్తూ ఉంటే అలాగే ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు ముందుకు సాగడం అనేది బావుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే పరిహారాలు చేయాలి అన్నప్పుడు ఏంటంటే శని గ్రహానికి ఎప్పటికైనా చేయవలసి. అలాగే ఏంటంటే సన్ గాడ్ కూడా మనం నిత్యం చేసుకోవడం అనేది మంచిది. అందుకనే మనకి ఏంటంటే సనాతన ధర్మంలో కూడా చెప్పారు. రోజు లేవగానే సన్ గాడ్‌కి కొంచెం అయినా అర్ఘ్యం ఇవ్వడం కాకపోతే ఒక దండం పెట్టుకోవడం ఎంతసేపు, 2 నిమిషాలు తలుచుకోవడం ఎంతసేపు చేయడం. ఎందుకంటే సోలార్ సిస్టమ్‌లోనే అన్నిటికన్నా ముందు మనం తీసుకునేది ఏంటంటే సూర్యగ్రహాన్ని. సూర్య అనుగ్రహం ఉంటే కనుక తప్పక పైకొచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో, జనరల్‌గా చెప్పాలి అంటే ఫస్ట్ సూర్యుడికి చేయడము, తర్వాత శనికి చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మిగతావి రాసుల వారీగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్‌గా మనం ఎప్పుడు మాట్లాడుకునేది మేషరాశి వాళ్ళ గురించే కదా! గ్రహాలు, వాటి స్థితిగతులు చాలా చక్కగా చెప్పారు. ఇక
మెయిన్ మనకి రాసులు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. రాసులు ఎలా ఉన్నాయి? మాది ఎలా ఉంది? మేము ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అసలు ముందు వాళ్ళ వే ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఈ ఇయరు? వాళ్ళ నడవడిక ఎలా ఉండబోతోంది? అలాగే వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? మేషరాశి వారు చెప్పండి. తప్పక. మేషరాశి వాళ్ళకి మనం ఇందాక మెన్షన్ చేసినట్టు వాళ్ళకి ఏలినాటి శని అనేది స్టార్ట్ మొదలవుతుంది. అవుతోంది. జనరల్‌గా అయితే చాలా ఉన్నత స్థాయికి వచ్చే ఒక మన రాశి కింద ఎందుకంటే ఫస్ట్ కదా! అన్నిట్లోనూ ఫస్ట్ ఉండాలి. మనం పరిగెత్తాలి. పరిగెత్తి మనం మన గోల్‌ని రీచ్ సాధించాలి. అవ్వాలి. హ్మ్. హ్మ్. గోల్‌ని రీచ్ అవ్వాలి అనే ఒక ఉధృత గాని, వాళ్ళకి ఎనర్జీ గాని అన్నీ ఉంటాయన్నమాట. ఓకే. ఈ రాశికి అధిపతి కూడా మనకి కుజుడయ్యాడు. హ్మ్. సో, తప్పక ఆ ఉధృత అనేది ముందుకు సాగడం అనేది ఉంటుంది. కానీ వీళ్ళకి ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి అంటే తొందరపాటు నిర్ణయాల దగ్గర. అంటే తొందరపడి అన్నీ అంటే దూకేద్దాం, ముందుకెళ్ళి మనం చేసేద్దాం అని. ఎప్పటికైనా ఒక కార్యం చేయాలి అంటే నలుగురితో పాటే చేయాలి. మనం ఒక్కళ్ళు చేయాలంటే ఈజీగా చేయగలుగుతాం. హ్మ్. హ్మ్. సో, కొంచెం స్లో అయ్యి కొన్ని పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఈ రాశిలో ఉన్న బిజినెస్ పీపుల్ కూడా అంతే. తొందరగా డబ్బులు పెట్టడం గానీ, లేకపోతే ఒకళ్ళకి అప్పులు ఇవ్వడం గానీ అనుకుందాం కాసేపు. అంటే నమ్మకం పెట్టడం మనం చెప్పేది. నమ్మి మనం మోసపోకూడదు అనేది వెరీ ఇంపార్టెంట్. రైట్. ఎందుకంటే వీళ్ళకేంటంటే అందరూ మంచోళ్ళు అనుకునే ఒక రాశి అనుకుందాం. హ్మ్. తప్పక అందరూ మంచోళ్ళనే అనుకుంటారు. మన మంచితనం మనకుంటుంది. యువతల వాళ్ళ మంచితనం మనకుంటుంది. కానీ ఎప్పటికైనా మనం ముందు జాగ్రత్త చాలా నిర్వహించడం ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ కదా! హ్మ్. హ్మ్. ముందు జాగ్రత్తతోనే మనం అన్నీ చేసుకోవాలి. అంటే ఎప్పటికైనా మనం ఫ్యూచర్‌నే చూస్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కదా! అంతే కదా! అంటే ఏంటి ఈ ఫ్యూచర్ అంటే ఈ ఇయర్ అంతా ఎట్లా ఉంటుందని మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు గడిస్తే రేపు కూడా గడవాలి. ఇయర్ అంతా గడవాలి. అది కూడా ఆనందంగా గడవాలి. మనకి కావాల్సింది తెచ్చుకుంటూ, గోల్ సాధించుకుంటూ, మనం చేసే పనిలో నిర్వహించుకుంటూ మంచిగా నిర్వహించి ముందుకు సాగడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో, అందుకని వీళ్ళకి ఆ జాగ్రత్తలన్నీ చెప్పడం జరుగుతోంది. కానీ వీళ్ళకి ఎప్పటికైనా ఏంటంటే అగ్రెసివ్ నేచర్ అని చెప్పను గానీ, తొందరపాటు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఉంటుందనమాట. హ్మ్. సో, దూసుకెళ్ళిపోదాం అనే ఒక రాశి వీళ్ళు. సో, అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలనమాట. ఓకే. అలాగే ఈ సంవత్సరం అంటే మనం ఆల్రెడీ స్థితిగతులు మాట్లాడుకున్నాం గనక ఏలినాటి శని అనేది మొదలవుతోంది. హ్మ్. సో, ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనుకుందాం. కొన్ని అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కానీ మార్చ్ వరకు చాలా బావుంటుంది. దేంట్లో బావుంటుంది? కెరియర్ విషయంలో చాలా బావుంటుంది. వాళ్ళకి పైకెళ్ళే ఛాన్సెస్ విస్తరించే ఛాన్సెస్ ఎక్కువున్నాయన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఖర్చులు కూడా బాగా ఎక్కువవుతాయి. ఫిబ్రవరి తర్వాత కొంచెం ఖర్చులనేవి తగ్గుతాయి. బిజినెస్ పీపుల్‌కేంటంటే లాభం అనేది చేకూరుతుందన్నమాట. ఓకే. అలాగే ఈళ్ళకేంటంటే ఈ సంవత్సరం అంతా తప్పక ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువొస్తాయి. హుహు. హ్మ్. అది తీసుకుంటారు వీళ్ళు. తప్పక ముందుకు సాగుతారు దాంట్లో. హ్మ్. కానీ శ్రమ అనేది అధికం కనుక ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఏంటి? శ్రమ పడాలి. ఖచ్చితంగా. సో, 2 హ్మ్. ఉన్నాయన్నమాట. హ్మ్. సో, 2 సైడ్స్ ఆఫ్ ఎ కాయినే మనం మాట్లాడుకుంటాము. సో, ముందుకు సాగడం అనేది తప్పక జరుగుతుంది. కానీ వీళ్ళు ఎప్పటికైనా సరే ఎక్స్‌పెక్టేషన్ అనేది వెరీ హై పెట్టుకోకూడదు. హ్మ్. చాలా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ అనేది ఉంటే కనుక తప్పక ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. కొంతవరకు హ్మ్. వాళ్ళకి ఏంటంటే ఊరట అనేది కొంచెం తక్కువుంటుంది. అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు. హ్మ్. శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువుంటుంది. అలాగే మ్యారిటల్ రిలేషన్‌షిప్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ హ్మ్. ఇయర్. హ్మ్. దాని తర్వాత ఏంటంటే మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అందరితో కూడా విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఇవన్నీ ఏంటంటే మనం జనరల్‌గా మాట్లాడుకుంటున్నాము. హ్మ్. ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి అవును. ఉంటుంది. అవును. సో, నెక్స్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది హెల్త్ హెల్త్. మాట్లాడుకుంటాం. హెల్త్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, ఏంటంటే మార్చ్ వరకు వీళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఏంటంటే కొంత వరకు మనం ఏంటంటే పర్సనల్ డెవలప్‌మెంట్ మీద నేను చెప్తున్నాను కదా! రెమెడియల్ మెషర్స్ కింద హ్మ్. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే హెల్త్ అనేది కొంత కుదుట పడుతుంది. అంటే ఇష్యూస్ రాకుండా ఉంటాయి. హ్మ్. పెద్దగా నలతలు అంటూ ఏమీ లేవు కానీ కొంచెం హెల్త్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి. ఓకే. హ్మ్. ఏదైనా మళ్ళా వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి అవును. ఉంటుంది. హ్మ్. సో, మ్యారిటల్ రిలేషన్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఫస్ట్ చాలా ఆనందంగా ఉంటుంది ఈ ఇయర్ స్టార్టింగ్ అంతాను. తర్వాత కొంచెం డిసగ్రీమెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక ఏంటంటే దాని మీద ధ్యాస పెట్టాలి. అండర్‌స్టాండింగ్ రావాలి అంటే టైమ్ స్పెండ్ చేయాలి. ఒకళ్ళతో టైమ్ స్పెండ్ చేసి అర్థం చేసుకొని ముందుకు సాగాలి. ఎప్పటికైనా అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది గనక అవును. ఆ రిలేషన్‌షిప్ కూడా అలా సాగాలి అంటే తప్పక కూర్చొని మాట్లాడుకోవడం గానీ, టైమ్ స్పెండ్ చేయడం గానీ,
కుటుంబంతో సంతోషంగా ఉండడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చేసుకుంటే అండ్ ఆల్సో పరిహారాలు చేసుకున్నప్పటికీ ఆటంకాలు అనేవి కొన్ని తగ్గుతాయి అన్నమాట. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలి అంటే వీళ్ళకి 12th హౌస్ నుంచి 11th హౌస్కి మనకి రాహు మారుతున్నాడు, అలాగే శని మారుతున్నారు అనమాట. 11th 12th పడుతున్నాడు. సో ఎవరైనా ఫారిన్లో సెటిల్ అయ్యే వాళ్ళకి మాత్రం తప్పక పండిందే పంట అంటాం కదా, అలాగ పైకి వచ్చే ఛాన్సెస్, మంచి ఉన్నత స్థాయికి ప్రమోషన్ కొట్టే ఛాన్సెస్ అలాంటివి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే 11th రాహు కూడా వెళ్తున్నాడు. సో రెండు ఇండికేషన్, ఫారిన్ ట్రావెల్, ఫారిన్ తో టచ్ ఉండడం, ఫారిన్ బిజినెస్ చేయడం, కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడం వాళ్ళతోటి, అలాగే దాంట్లో లాభాలు పొందడం అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే జూపిటర్ మూవ్ అయిన తర్వాత 12th లార్డ్ సెకండ్లో ఉన్నప్పుడు తప్పక ఖరీదైన వస్తువులు అనేవి వాళ్ళు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది ఈ ఇయర్ అంతాను, ఎస్పెషల్లీ మార్చ్ తర్వాత. ఎందుకంటే శ్రమ పడిందే ఏమి రాదు. శ్రమకి తగిన ఫలితం రావాలంటే 1కి 2 సార్లు వీళ్ళు ప్రయత్నిస్తే తప్పక వీళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఉమెన్ ఆంట్రప్రెన్యూర్స్, ఇంట్లోంచి చేయాలి, సంపాదించాలి అన్న వాళ్ళందరికీ మార్చ్ తర్వాత వాళ్ళు అనుకున్నది సాధించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే మనం చెప్పేది ఏంటంటే సూచనలు మనం చెప్తున్నాం. సూచనలన్నీ మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ ఏల్నాడ్స్ అని మొదలైనప్పటికీ ఏంటంటే పని చేయిస్తాడు కదా. ఇప్పటివరకు పని అవ్వనప్పుడు పని చేయించాలి, పని చేయించినప్పుడు మనకి లాభాలు రావాలి. ఇవి రెండే కదా ఎవరైనా చూసుకునేది. సో తప్పక పని చేస్తారు, శ్రమ పడతారు. లాభాలు అనేది ఇయర్ కాకపోయినా వచ్చే క్రమంలో ఫ్యూచర్లో తప్పక పొందుతారు. ఏంటంటే మనం ఎంత ప్రయత్నిస్తే, ఎంత మనం పని చేస్తే, ఎంత ముందుకు సాగితే, అంటే పని చేస్తుంటేనే ముందుకు వెళ్తాము, అప్పుడు వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇదంతా మనం మాట్లాడేది ఫ్యూచర్ గురించే. సో మిగతా గ్రహాలు ఏంటంటే మార్స్, ఈ రాశికి అధిపతి మార్స్ అయ్యాడు. ఆయన రిట్రోగ్రేడ్లో ఉన్నాడు, ఆల్రెడీ ఏంటంటే నీచ స్థితిలో ఉన్నాడు అనమాట. ఆయన ఎప్పుడు వెళ్తున్నాడు అంటే జూన్ 7th మనకి సింహానికి వెళ్తున్నాడు. అప్పటి నుంచి వీళ్ళకి లక్ అనేది ఫేవర్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనుకుందాం కాసేపు. అంత అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. ఇందాక చెప్పినట్టు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ముందుకు సాగితే, అట్లీస్ట్ ధార్మికంగా స్పిరిచువల్గా ముందుకు సాగడం అనేది చేస్తే కనుక బాగుంటుంది ఇంకా వీళ్ళకి. అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సుందరాకాండ చదువుకోవడం మంచిది. నిత్యం పారాయణం చేయొచ్చు. అయినా ఏంటంటే ఇక్కడ మనకి మూమెంట్ అనేది ఉంది కదా మార్చ్లో. సో ఫిబ్రవరి నుంచే కొంచెం ప్రాబ్లం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కనుక సుందరాకాండం చదువుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే దుర్గాదేవికి నిత్యం పూజ చేయడం మంచిది. ఎందుకంటే వేగంగా పనులు అనేవి సాగుతాయి అన్నమాట. అలాగే ఏంటంటే ఒక ముత్తైదుకి తప్పక ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం కానీ, భోజనం పెట్టడం కానీ, ఎస్పెషల్లీ మంగళవారాలు చేస్తే మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ మనం చేసే పని మీద ధ్యాస పెట్టి, అంటే ఏంటి, మన గోల్ మీద ధ్యాస పెట్టి మనం దీన్ని ఎలా సాధించాలి అని పట్టుదలతో ముందుకెళ్తే కనుక ఈ సంవత్సరం అంతా విజయం సాధిస్తారు మేషరాశి వాళ్ళు. ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ 2025 చెప్పండి మేడం. ఫస్ట్ వీళ్ళ సంగతి మాట్లాడాలి అంటే కనుక తప్పక వీళ్ళకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. రైట్, అదే కదా కావాలి. అది కావాలి, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే చదువులోనే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండాలి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే వెరీ ఆర్టిస్టిక్ పీపుల్ కూడా. నాకు తెలిసి ఈ రాశికి అధిపతి ఏమో శుక్రుడు అయ్యాడు, అలాగే జూపిటర్ కూడా ఉన్నాడంటే అది ఎక్స్పాన్షన్. అంటే ఏంటి, ఈ ఇయర్ హాఫ్ వరకు అంటే 5th month వరకు, మే వరకు ఇందులోనే ఉన్నారు. సో తప్పక ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, వాళ్ళు చేసే ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి, స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్ కదా మరి. అలాగే 7th హౌస్ని కూడా చూస్తారు కనుక తప్పక మ్యారిటల్ లైఫ్ అనేది చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. సో ఇయర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా ఎంజాయబుల్ మంత్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదొకటి కాకుండా వీళ్ళు తప్పక ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం కానీ, ఇప్పుడు గోల్డ్ కానీ లేకపోతే బ్రాండెడ్ వస్తువులు అన్నీ ఖరీదుగానే, ఇప్పుడు చీరలు కూడా ఖరీదుగానే ఉన్నాయి. సో అది ఆనందం, వాళ్ళు కొనుక్కోవడం, ఇంకోళ్ళ మీద స్పెండ్ చేయడం, స్పౌస్ మీద స్పెండ్ చేయడం, అలాగే ఫ్యామిలీకి ఇవ్వడం, ఇవన్నీ ఆనందంగా గడుపుతారు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇయర్ అని అనుకోవచ్చు అనమాట. ఇంకోటి మనం చెప్పాలి అంటే శనికి కూడా మూమెంట్ ఉంది. శని మూమెంట్ కూడా మనం మాట్లాడుకున్నాము. ఆయన ఏంటంటే మనకి 11వ ఇంట్లోకి వెళ్తున్నాడు, 10th లార్డ్. తప్పక కెరియర్లో వీళ్ళకి విస్తరింపు అనేది ఉంటుంది. ఇయర్ అంతా ఉంది.
శని సపోర్ట్ పరిపూర్ణంగా ఉంది కనుక వీళ్ళకి తప్పక చాలా బాగుంటుంది కెరియర్ విషయంలో, వృషభ రాశి వారు సూపర్ అనమాట అయితే. ఫైనాన్షియల్ విషయంలో ఇంకా అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది రావాలి కదా. అవును. అంటే ఖర్చులు అధికం అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం వృషభ రాశి వాళ్ళకి. సో ఇప్పుడు ఏంటంటే కొంతవరకు సేవింగ్ మెంటాలిటీ అనేది వస్తుంది. అలాగే సేవింగ్ చేసే అంత వాళ్ళ దగ్గర ఉంటుంది, అంటే చేతి నిండా సంపాదిస్తారు అని చెప్పడానికి అనమాట. సో తప్పక వాళ్ళు చేసే పనిలో కానీ కెరియర్ పాత్లో కానీ విస్తరింపు అనేది జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం కూడా దొరుకుతుంది, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనమాట, మే తర్వాత. జూపిటర్ మూమెంట్ ఉంది, అలాగే మనకి మార్స్ మూమెంట్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఆయన సెకండ్ హౌస్ లో ఉన్నారు, ఆయన థర్డ్ హౌస్కి వెళ్ళి మళ్ళీ ఫోర్త్ హౌస్కి వెళ్ళినప్పుడు కొంతవరకు ఏంటంటే మనం పైకి రావాలి, మనం ఉన్నత స్థాయికి రావాలి అనే పోరాటం మొదలవుతుంది, థాట్ మొదలవుతుంది, ఆ దశలో నడవడం అనేది జరుగుతుంది. కనుక తప్పక ఏంటంటే కెరియర్ పాత్ మాత్రం విస్తరిస్తుంది, బాగుంటుంది. అలాగే మనం చూసాము అంటే 11th ఇప్పుడు శని అయ్యాడు, 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. సో తప్పక ఫారిన్ టచ్ అనేది వస్తుంది ఏంట్లో కెరియర్ విషయంలో. అంటే ఏంటి, షార్ట్ టర్మ్ ట్రావెల్, కెరియర్ పాత్ గురించి వేరే చోటకి వెళ్ళడం కానీ, ప్రమోషన్ మీద వేరే మార్పిడి రావడం కానీ అన్ని బాగున్నాయి మేడం వీళ్ళకి. కెరియర్ పాత్ చాలా బాగుంది. రైట్. కొంచెం హెల్త్ చూసుకోవాలని అన్ని బాగున్నాయి అనుకోవడానికి లేదు, ఎక్కడైనా బ్యాలెన్స్ అవుతుంది. అంటే మిగతా గ్రహాలన్నీ ఇంకా 1 నెల 2 నెలల్లో తిరుగుతూ ఉంటాయి కనుక కొన్ని ఇబ్బందులు అంటే హెల్త్ విషయం మీద. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే త్రూ అవుట్ ఇయర్ తప్పక ఉంది. శని అనుగ్రహం వీళ్ళకి బాగుంది కనుక, అంటే శని ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఈ రాశి వాళ్ళకి. సో ఆ మూమెంట్ అప్పుడు కొంచెం డిఫికల్ట్ అయినప్పటికీ పరిహారాలు చేస్తే కొంచెం సర్దుకుంటుంది. హెల్త్ మాత్రం కాపాడుకుంటూ రావాలన్నమాట. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అన్న వాళ్ళందరికీ మే తర్వాత లాభాలు ఉంటాయి, బాగుంటుంది. లాభాలంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు రావడం కానీ, టచ్లోకి రావడం కానీ, ఉన్నత వ్యక్తుల్ని కలవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగే పాలిటీషియన్స్ కూడా చాలా పీపుల్ సపోర్ట్ అనేది ఉంటుంది, మంచి మంచి కార్యక్రమాలు చేసి పైకొచ్చే స్థాయికి ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళు అందరు మన్నన పొందుతారని చెప్పచ్చు అనమాట. సపోర్ట్ అనేది బాగుంది. ఎందుకంటే 10th నుంచి కెరియర్ పాత్ నుంచి కొంచెం వెళ్ళేప్పటికీ అంటే 11th లో ఉన్నప్పటికీ లాభమే కదా. కెరియర్ పాత్ డెవలప్ అయిపోయిన తర్వాత మనకి ఏంటి లాభాలు రావాలి. నెక్స్ట్ మనం చూసేది ఏంటి, లాభాలే. సో కెరియర్ పాత్లో అదొకటి కాకుండా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బిజినెస్ పీపుల్కి బాగుంటుంది అనమాట. ఇందాక చెప్పినట్టు నేను చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో సన్ మూమెంట్ బట్టి కొన్ని ఇబ్బందులు, ఎత్తు తగ్గులు అవి జరుగుతూనే ఉంటాయి. అన్ని నెలలకి మనం ఎలాగో మళ్ళీ రాశి ఫలితాలు చేస్తూనే ఉంటాం. సో జనరల్గా అయితే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి బాగుంది. అలాగే ఏంటంటే భాగ్యం బాగా డెవలప్ అయింది. అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పటి నుంచో రావాలి అనుకున్న ఎవరికైనా అప్పు ఇచ్చినా కానీ, డబ్బు రావాలనుకున్న, ప్రాపర్టీ రావాలనుకున్న ఈ ఇయర్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో శుభ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే వీళ్ళు కూడా తప్పక ఏంటంటే కేతు మేలో మూవ్ అవుతున్నారు, అలాగే 4th హౌస్కి. డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద అంటే ఏంటి, గుప్త సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించి స్పిరిచువాలిటీ డెవలప్ చేసుకుంటారు. అలాగే ఏంటంటే మెంటల్ టఫ్నెస్ అనేది కూడా వస్తుందన్నమాట. మెంటల్ స్టెబిలిటీ అంటే ఏంటి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మన థాట్ ప్రాసెస్ ఎలా పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటి స్టెబిలిటీ అనేది వీళ్ళకి వస్తుంది తప్పక. వీళ్ళు మాత్రం పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక వీళ్ళు ఎవ్రీ ఫ్రైడే వెళ్ళి గోమాత పూజ చేయడం. అలాగే ఏంటంటే ఫ్రైడే ఒక అమ్మవారి టెంపుల్లో చక్కెర దానం ఇవ్వడం చాలా మంచిది అనమాట. ఇవి రెండు చేసుకుంటే రెగ్యులర్గా చేసుకోవడం అనేది మంచిది. ఎప్పుడైనా మనం రెగ్యులర్గానే చేసుకోమనే చెప్తున్నాం. అది లేని పక్షాన్ని ఎవ్రీడే చేయొచ్చు. దానం అనేది ఫ్రైడే ఇవ్వచ్చు. ఎంత ఇవ్వాలి అంటే మన తరగతిని బట్టి, కానీ కూడా 400 grams to 500 grams ఇచ్చినా సరిపోతుంది. అలాగే చిన్న పిల్లలకి అంటే మనకి ఇంట్లో ఉన్న పిల్లలు కానీ బయట వాళ్ళకి కానీ కొంచెం చక్కెరతోటి ఏదైనా చేసి పెట్టడం, స్వీట్స్ కానీ ఏదైనా పర్వాలేదు చేసి పెట్టడం. అంటే మనం పాయసాలు ఎక్కువ చేస్తూ ఉంటాం కనుక అన్న పాయసాలు చేసి పెట్టడం అనేది మంచిది. ఎందుకంటే అమ్మవారికి అది ప్రీతి కదా. సో చేసి ఇంకోళ్ళకి ఇవ్వడం, అంటే చిన్నపిల్లలకి అట్లీస్ట్ ఒక్కళ్ళకైనా ఫ్రైడే చేయడం అనేది మంచిది. ఇవన్నీ చేసుకుంటూ ఏంటంటే ఆల్రెడీ చాలా స్టెబిలిటీ ఉంది, బాగుంది వీళ్ళకి. ఎందుకంటే గురు
పరిపూర్ణ బ్లెస్సింగ్, అలాగే శని సపోర్టు ఉంది కనుక తప్పక చాలా బాగుంటుంది. కెరియర్ పాత్లో మాత్రం రాహు వచ్చేప్పటికి ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళకి కానీ, ఫారిన్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కానీ ఇది మంచి తరుణం. తప్పక వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే ఏంటంటే సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డబ్బు రాబట్టుకోవాలి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఉంది అనమాట యాజ్ అ ఫ్యామిలీ. సో తప్పక కుటుంబ పరంగా బాగుంది, అన్నీ బాగున్నాయి వీళ్ళకి. హెల్త్ పరంగా మాత్రం కొంత ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఖర్చు అనేది మనం మాట్లాడుకుంటూనే ఉంటున్నాము. సో కొంచెం ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే తప్పక ఈ పరిహారాలు, జనరల్ పరిహారాలు చేసుకోవడం మంచిది. ఏదైనా మనకి వ్యక్తిగత జాతకాలు చాలా తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ 2025 ఎలా ఉండిపోతుంది చెప్పండి. మిథున రాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలు మనం ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మాట్లాడుకోవాలి అంటే కుజుడు సంగతి మాట్లాడాలి. ఇందాక చెప్పినట్టు కుజుడేమో చాలా స్తంభించిపోయి ఉన్నాడు, పైకి కిందకి తిరుగు. సో ఫస్ట్ ఆఫ్ దిస్ ఇయర్ అంత బాగాలేదు అనే చెప్పాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ దిస్ ఇయర్ ఖర్చు అనేది కొంచెం విపరీతంగా ఉంటుంది. కానీ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి శని గ్రహం మూవ్ అవుతున్నారు కదా మార్చ్లో. అంటే ఏంటి, మనకి మార్చ్ ఎండ్కి మూవ్ అవుతున్నారు. సో అది ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది, శ్రమకి తగిన ఫలితం అనేది కనిపిస్తుంది 10th. సో కెరీర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడు ఉన్నాయి, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషలీ బిజినెస్ పీపుల్ కూడా బాగా విస్తరిస్తుందనే చెప్పుకోవాలి. ఫైనాన్షియల్ అప్హీవల్ అంటూ ఏమీ లేదు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గురుగ్రహం కూడా మళ్ళీ మూవ్ అవబోతుంది, అంటే మేలో మూవ్ అవుతున్నారు. సో ఆయన వచ్చారంటే అప్పుడు లగ్నానికి వచ్చినప్పటికీ ఇంకా బాగుంటుంది వీళ్ళకి. అంటే మనం గోచారం వరకే మాట్లాడుతున్నాము, వ్యక్తిగత జాతకం చూసినప్పుడు అది డిఫరెంట్ ప్రెడిక్షన్స్ అనేవి వస్తాయి. కానీ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుంది వీళ్ళకి. అంటే దేంట్లో బాగుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్, కెరియర్ పరంగా చాలా బాగుంది. అలాగే మనం చూసాము అంటే కూడా దూరపు దేశాలు, అంటే 9th ఇప్పుడు రాహు పడ్డాడు. సో దూరపు దేశాల్లో బిజినెస్ చేసేవాళ్ళు కానీ, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళకి కానీ తప్పక చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి చెప్పుకోవాలి అంటే కనుక తప్పక గవర్నమెంట్ ఉద్యోగులకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే సన్ కూడా అదే టైంలో మూవ్ అవుతున్నారు, మనం మాట్లాడుకున్నాం అది కూడాను. సో ఇవన్నీ జరుగుతున్నప్పటికీ పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్చ్ 2వ ఇంట్లో ఇప్పుడు మళ్ళీ నీచపడి ఉన్నారు, ఆయన దిగడానికి మనకి జూన్ అవుతోంది. సో అందుకని కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి, ఎస్పెషల్లీ ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్. అందుకే ఖర్చు అనేది ఈ రాశికి కొంచెం ఎక్కువ చెప్తున్నాను అనమాట. సో ఖర్చు అనేది కొంచెం విపరీతంగా ఉంటుంది. దేని మీద ఖర్చు పెడతారు అంటే తెలియకుండా ఖర్చులు అవుతూ ఉంటాయి, ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియదు. అలాగే పిల్లల విషయం మీద కూడా ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా ఎక్కువ ఖర్చు పెట్టడం, అంటే ఏంటంటే దూబ్రా ఖర్చు అంటూ ఉంటాం కదా, అలా ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 12 గంటల గట్టిగా కూర్చుని ఉన్నారు, అందులో రిట్రోగ్రేడ్లో ఉన్నారు ప్రస్తుతం. ఫిబ్రవరి తర్వాత ఇంకా ఖర్చులు అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. అలాగే మనకి కుజుడు కూడాను 11th ఆడేమో సెకండ్ హౌస్లో పడ్డాడు, కానీ నీచిపడి ఉన్నాడు. కొంతమంది జాతకాల్లో నీచభంగ రాజయోగాలు ఉంటాయి, అవన్నీ మనం విడిగా వ్యక్తిగతంగా చూసుకోవాల్సిందే తప్ప దీంట్లో ఏంటంటే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్తున్నాము. వీళ్ళకి ఏంటంటే ఫైన్ సెన్స్ ఆఫ్, అంటే బిజినెస్ ఎలా చేయాలి, అంటే వాళ్ళకి లాభాలు ఎలా తీసుకురావాలి అనేది ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది తప్పక వీళ్ళకి. అలాగే డ్యూయల్ మెంటాలిటీ మనం చెప్తూ ఉంటాం ఎప్పుడూను. సో తుల్యంగా వాళ్ళకి ఆలోచించి ఎలా చేయాలి అనేది వీళ్ళకి బాగా తెలుస్తుంది. వెరీ మైండ్ఫుల్ పీపుల్ అండ్ ఆల్సో వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంటలెక్చువల్ పీపుల్ అని చెప్పచ్చు. సో తప్పక సైంటిస్ట్ కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా కొత్తగా కనిపెట్టిన ఇన్వెంటర్స్ కానీ, లేకపోతే కొత్త యాప్స్ చేసే వాళ్ళకి కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుంటుంది. బాగా డబ్బు సంపాదించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పాలి. కష్టపడే యోగం ఉంది, దానికి తోడు ఏంటంటే శ్రమకి తగిన ఫలితం కూడా ఉంది కనుక తప్పక వాళ్ళకి బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే మనం చూసామంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ కుటుంబాల్లో కొంతవరకు మిస్అండర్స్టాండింగ్స్, అలాగే ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ దాంపత్య జీవితంలో. అలాగే లవ్ లైఫ్లో కూడా ఏంటంటే కొంతవరకు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని చెప్తూ ఉంటాం. అంటే సన్నిహితంగా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషలీ మార్స్ ఇలా ఉన్నప్పుడు కొంత ఇబ్బందులు తప్పక పెడతాడు. సో
మనం మాట్లాడుకున్నట్టు బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. కుటుంబ పరంగానే అన్నట్టు కొన్ని ఇబ్బందులు అనేవి పడతారు. అలాగే హెల్త్ రీత్యా కూడా కొంచెం జాగ్రత్త పడవలసిన తరుణం అనమాట. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్. సో ఇవన్నీ కా కొంచెం తగ్గాలి, లేకపోతే కొంచెం ఊరట కావాలి మీకు అన్నిటిలోనూ అంటే పరిహారాలు తప్పక చేయవలసిందే. వీళ్ళు ఎవ్రీ వెడ్నెస్డే గణపతికి పూజ చేయడం అనేది మంచిది. నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఏ గురు కాళ్ళు పట్టుకున్నా చాలా మంచిది. వెడ్నెస్డే చేయొచ్చు, థర్స్డే చేయొచ్చు. అలాగే ఏంటంటే సిల్వర్ పెట్టుకుని, అంటే సిల్వర్ ఎందుకు చెప్తామంటే దానికి ఉన్న మెటల్కి మనం ఎప్పుడు ఒక ప్లానెట్కి మనం అసైన్ చేస్తూ ఉంటాము. అలాగే కూడా ఇదివరకు పూజలు చేసినప్పుడు కూడా సిల్వర్తోనే ఎక్కువ చేసేవాళ్ళు. అట్లీస్ట్ సిల్వర్ ఉద్ధరణ పెట్టుకుని పూజ చేయడం కానీ, లేకపోతే అర్ఘ్యం చేయడం కానీ ఇవన్నీ చేస్తే చాలా మంచిది. అలాగే ఆడవాళ్ళు ఎస్పెషలీ ఆన్ వెడ్నెస్డేస్ సిల్వర్ జ్యువెలరీ వేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇవన్నీ ఎందుకంటే ప్లానెటరీ పొజిషన్స్ కొన్ని అంత బాగాలేదు కనుక. ఎందుకంటే రాహు కూడా మూవ్ అవుతున్నాడు, మనకి తెలుసు 9th రాహు ఉన్నాడు, మళ్ళీ ఏమో 10th ఏమో మనకి శని, 12th ఏమో జూపిటర్ మేజర్ గ్రహం. అలాగే మనం చూసామంటే 4th కేతు. అంటే ఏంటి, కొంతవరకు ఆటంకాలు దేనికి వస్తున్నాయి మనకి కంఫర్ట్ లెవెల్లో. సో ఇవి చేసినప్పుడు సిల్వర్ కొంచెం ఎక్కువ వాడినప్పుడు వీళ్ళకి ఇవన్నీ ఏంటంటే ప్లానెటరీ ఎనర్జీస్ అనేవి కొంచెం షిఫ్ట్ అవుతాయి. గుడ్ ఎనర్జీ అనేది మనకు వస్తుందన్నమాట. అందుకోసం అవి వాడమని చెప్తూ ఉంటాము. కానీ తప్పక గణపతికి మాత్రం నిత్యం పూజ చేయడం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే నేను అన్నట్టు గురు కాళ్ళు పట్టుకోవాలి. గురువుకి ఏ రోజైతే రోజు చేయొచ్చు, నిత్యం చేసుకోవచ్చు. సో తప్పక గురువుకి చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ అండ్ ఆల్సో లైఫ్లో ఏంటంటే ఆపర్చునిటీస్ వస్తాయి. అది చూసుకుని మనం తీసుకునే దాన్ని బట్టి, అంటే ఏంటంటే ఆపర్చునిటీస్ ఎలా మనం తీసుకుంటున్నాం, పాజిటివ్గా తీసుకుని ముందుకు సాగడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆపర్చునిటీస్ వస్తాయి, అట్ ద సేమ్ టైం ఏంటంటే కొన్ని ఆటంకాలు వస్తాయి. సో ఏదైనా కొంచెం పాజిటివ్గా తీసుకుని మనం ముందుకు సాగితే ఇంకా బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది చెప్పండి? 2025 సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని అనేది వెళ్ళిపోతుంది ఫస్ట్ మార్చ్లో. ప్లస్ ఏంటి, జూపిటర్ ట్రాన్సిట్స్ చాలా బాగుంది. 11th జూపిటర్ ఉంటే మే వరకు ఇంకేం కావాలి, లాభాలు అనేవి పొందుతారు. అండ్ ఆల్సో వీళ్ళు ఏంటి, ఎప్పటికైనా ఏంటి మనకి అధిపతి కూడా తెలుసు చంద్రుడు. అంటే మదర్లీ ప్లానెట్, చల్లని చూపు. అంటే ఏంటి, అందరూ బాగుండాలి, అందరూ పైకి రావాలి, అందరితో మనం కూడా సమానం, అందులో మనం ఉన్నాం, అందరూ హ్యాపీగా ఉండాలి అనుకునే ఒక రాశి వీళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు. అండ్ ఆల్సో జెంటిల్గా ఉండే ఒక రాశి, కైండ్ అండ్ జెంటిల్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. ఏదైనా ఈజీగా అంటే ఏంటంటే నర్చర్ చేయగలరు అనమాట. నర్చరింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు. అందుకనే ఎప్పుడు మనం అంటూ ఉంటాం, ఫుడ్ రిలేటెడ్ దీంట్లో బిజినెస్లో ఉన్న వాళ్ళు కానీ దీంట్లోనే ఉంటారు. నర్చరింగ్ అంటే ఏంటి, ఎనర్జీ ఇచ్చేది, ఒకళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ఒక రాశి కింద మనం తీసుకుంటూ ఉంటాం. అలాగే ఏంటంటే వీళ్ళకి ఈ సంవత్సరం మార్చ్ తర్వాత బ్రహ్మాండంగా ఉందనే చెప్పుకోవాలి. అంటే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. ఆపర్చునిటీస్ అనేవి చాలా ప్లెంటీ వస్తాయి వీళ్ళకి, బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే రాహు 8th హౌస్లోకి వెళ్తున్నారు. కొంతవరకు మ్యారిటల్ లైఫ్ కానీ, లేకపోతే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన ఒక తరుణం అన్నమాట. అలాగే మనం చూసాము అంటే మనకి శని కూడా, అంటే 7th లార్డేమో మనకి 9th కూర్చున్నారు. సో తప్పక ప్లస్ పాయింట్. అంటే ఏంటి, భాగ్యం అనేది వీళ్ళకి డెవలప్ అవుతుంది. భాగ్యం అంటే ఏంటంటే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం తీసుకుని ముందుకు సాగుతాయి. ఆపర్చునిటీస్ రావడమే పెద్ద విషయం. అంటే ఉన్నత వ్యక్తులతో మనకి కలయిక వస్తుంది, వాళ్ళతో ఎలా మనం మసులుకోవాలి అనేది మనకే తెలియాలి. ఆ టైంకి మసులుకొని ముందుకు తీసుకెళ్తే మనకి ఇంకా ఏంటంటే దానికి రిజల్ట్స్ అనేవి చూస్తాం. సో తప్పక చాలా బాగుంటుంది. అష్టమ శని వెళ్ళిపోతేనే చాలా ఊరట వీళ్ళకి. తప్పక ముందుకు సాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే 2వ ఇంట్లో కేతు వస్తున్నాయి, అందుకనే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అని కూడా చెప్పాను. 8th రాహు, 2nd కేతు అయ్యాడు. సో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే ఏంటంటే హెల్త్ విషయంలో ఎస్పెషల్లీ కాపాడుకుంటూ రావాలి. ఇప్పుడు ఇంకా అంటే రెమెడియల్ మెషర్స్ ఎలాగో మనం చెప్తాం, ఇంకా బాగుంటుంది. అంటే హెల్త్ మనం ఎవ్రీడే ఏం కావాలో చూసుకుని ఒక పద్ధతిగా ఉండడం అనేది మంచిది. మన సనాతన ధర్మంలో కూడా చెప్పింది అదే కదా. అలాగే వీళ్ళకి స్టూడెంట్స్కి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. బయటికి వెళ్ళే వాళ్ళు ట్రావెలింగ్ అనేది బాగా ఉంది. అంటే ట్రావెలింగ్లో మనకి శ్రమ కూడా ఉంటుంది. అంటే ఏంటి,
కొంచెం అలసిపోతారు అని చెప్పొచ్చు. సో అందుకనే మనం ఏంటి హెల్త్ అనేది కాపాడుకుంటూ రావాలి అని కంటిన్యూస్గా మనం చెప్తూ ఉన్నాము. అలాగే 11th జూపిటర్ ఆయన 12th మేకి 12th హౌస్కి వెళ్తున్నారనమాట. ఈ రాశికి అధిపతి మనకి తెలుసు చంద్రుడు. రెండు రోజులు ఒకసారి మూవుతూ ఉంటారు. సన్ మూమెంట్ కూడా మనకి ఏంటంటే 14th జాన్కి మనకి ఉంది కనుక మకర సంక్రాంతి అందరికీ తెలుసు. సో తప్పక వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు. అలాగే రిలీజియస్ యాక్టివిటీకి ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సెకండ్ కేతు వస్తున్నాడు కదా, అది మార్చ్ తర్వాత ఏప్రిల్ అనుకుందాము. అలాగే బిజినెస్ చేసేవాళ్ళు కానీ, అలాగే కమిషన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ తప్పక మార్చ్ తర్వాత, మార్చ్ లెట్స్ సే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనుకుందాం. ఎందుకంటే మేలో మూవ్ అవుతున్నాడు కేతు, అలాగే మార్చ్లో మనకి శని మూవ్ అవుతున్నాడు కనుక నేను మార్చ్ అంటున్నాను. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ తప్పక వీళ్ళకి బాగుంటుంది. డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కెరియర్ డెవలప్మెంట్ బాగుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది బాగుంది అని చెప్పుకోవాలి. కానీ కూడా ఎప్పటికైనా వ్యక్తిగత జాతకం మీద ఇవన్నీ ఆధారపడి ఉంటే మన రాశి గురించి మాట్లాడుకుంటున్నాము. తప్పక కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరూ, ఇప్పుడు సంబంధాలు చూసే వాళ్ళందరికీ జనవరి ఫిబ్రవరి చాలా బాగుంటుంది. వీళ్ళకి పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఏప్రిల్ మేలో పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఫారిన్ వెళ్ళి పై చదువులకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అందరికీ మే తర్వాత ఇంకా బాగుంటుంది. తప్పక వీసా ప్రాసెస్ అవుతుంది. వెళ్ళి ఉండే ఛాన్సెస్ వస్తాయి. అందులో విస్తరించే ఛాన్సెస్ అంటే ఏంటి, పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంది. వాళ్ళకి శ్రమ పడినందుకు తగిన ఫలితం అనేది కనిపిస్తోందన్నమాట. సో తప్పక బాగుంటుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే మనం గవర్నమెంట్తో బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా తప్పక చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అని చెప్పాలన్నమాట. కానీ ఖర్చులు మాత్రం విపరీతం. హెల్త్ కొంచెం జాగ్రత్త సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఇవి రెండు సూచనలు మాత్రమే అన్నమాట. ఇప్పుడు వీళ్ళు పరిహారాలు చేయాలి అంటే తప్పక వీళ్ళు చంద్రుడికి అంటే సోమవారం రుద్రాభిషేకం చేయడం కానీ, శివాలయంకి వెళ్ళి పూజ చేసుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే ఒక గోవుకి ఆహారం పెట్టడం సోమవారం, గోవుకి కానీ లేకపోతే కుక్కకి కానీ లేకపోతే ఏదైనా సరే ఏ ప్రాణికైనా ఆహారం పెట్టడం చాలా మంచిది. అలాగే ఏంటంటే కుమారి పూజలు చేస్తే చాలా మంచిదన్నమాట. మనం ఎప్పటికైనా కుటుంబ కలహాలు కానీ ఏదైనా ఉంటే కనుక, ఇది మ్యారేజ్కి మనం చెప్తున్నాం ఎందుకంటే మార్స్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ స్తంభించి ఉన్నారు కదా జూన్ వరకు. సో ఈ కుటుంబ కలహాలు అంటే ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే గణపతికి పూజ చేయమని చెప్తాం. నిత్యం గణపతికి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే పూజలు ఉపదేశాలు లేకపోతే నిత్యం చేయడం అనేది చాలా మంచిదన్నమాట. అండ్ శని ఏంటంటే మంచి పొజిషన్కి వచ్చారు కనుక, 9వ ఇంట్లో ఉన్నాడు కనుక తప్పక శ్రమపడే యోగం, ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. వాళ్ళు కెరియర్లో విస్తరింపు, కెరియర్ అంటే వాళ్ళు చేసే పనిలో తప్పక విస్తరింపు అనేది జరుగుతుంది. సో నవగ్రహాలకి హోమం చేయడం కానీ, నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే లాంగ్ టర్మ్లో ఈ సంవత్సరం అంతా వీళ్ళకి తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. చాలా ఆనందంగా ఉంటారనే చెప్పుకోవాలన్నమాట. సపోర్ట్ సిస్టమ్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి శని కొంచెం అష్టమ శని నుంచి వెళ్తే చాలా మటుకు వీళ్ళకి ఊరట అనేది కలుగుతుంది. సంవత్సరం అంతా బాగుంటుంది. రైట్. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది 2025 చెప్పండి మరి. సింహరాశి వారికి కూడా ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే మార్చ్ మేలో అనుకుందాం. మేలో ఏమో కేతు మూవ్ అవుతున్నారు, అంటే ఈ రాశికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే 7th హౌస్కి రాహు మూవ్ అయ్యాడు. సో తప్పక ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళందరికీ బాగుంటుంది. డాక్టర్స్కి చాలా బాగుంటుంది. సర్జన్స్కి బాగుంటుంది. మెడికల్ ఫీల్డ్ బాగా పైకి వస్తుంది. ఓకే. పాలిటీషియన్స్ కూడా ఏంటంటే సపోర్ట్ అనేది వస్తుంది. అంటే 7th లార్డ్ కూడా 8లో పడ్డాడు. సో ప్రాపర్టీ విషయంలో కూడా బాగుంది వీళ్ళకి. ప్రాపర్టీ వచ్చే సూచనలు, అలాగే ఖరీదైన వస్తువులు యువతల వాళ్ళు అంటే ఇచ్చిపుచ్చుకోవడం మనం ఎప్పుడు అంటూ ఉంటాం. ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా బాగుంటుంది. అదొకటి కాకుండా మనకి గురువు మూమెంట్ కూడా వీళ్ళకి ప్లస్ పాయింట్. అంటే ఏంటి, 11th హౌస్కి వస్తున్నాడు, ఇంకా లాభమే అనమాట. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనమాట. అంటే మంచి ఆపర్చునిటీస్, చాలా ఎక్సైటింగ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బలంగా సింహరాశి వారి అంటే కొంచెం హెల్త్ చూసుకోవాలి మరి. కేతు కూడా ఉంటే కొన్ని ఇంట్లో కుటుంబ కలహాలు,
కొన్ని హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే. మనం చేసే పనిలో మనకి అన్ని వచ్చినప్పటికీ మనం తీసుకోగలగాలి కదా ఆపర్చునిటీస్. అవునవును. సో ఫిజికల్ గా మనం ఎప్పటికైనా మనం పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలుగుతాం. మెంటల్ అంటే స్ట్రాంగ్ అదే అవుతాం. అంటే ఫిజికల్ హెల్త్ ఉంటే మెంటల్ హెల్త్ ఉంటుంది తప్పక. సో తప్పక అవన్నీ చేయాలి అంటే కనుక పరిహారాలు చేయవలసిందే. సో కేతు కూడా ఉన్నప్పటికీ ఏంటంటే ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో తెలియదు, సడన్ గా డబ్బు వచ్చే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఉన్న వాళ్ళందరికీ బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అంటే ఎప్పుడు బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బాగుంటుంది. లాటరీ టికెట్లు కొనాలంటే తప్పక కొని చూడండి, వచ్చే ఛాన్సెస్ సో సింహరాశి వారు అందరూ లాటరీ టికెట్లు కొనుక్కోవచ్చు. లాటరీ టికెట్ కొనుక్కోవచ్చు, కానీ ఏంటంటే మళ్ళీ వ్యక్తిగత జాతం మీద ఆధారం ఉంది. అందరూ కొనుక్కుంటే అందరికీ వస్తుందని లేదు కదా. వస్తుందో లేదో తెలియదు. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే మార్స్ కూడా ఇప్పుడు జూన్ లో దిగుతున్నాడు. సో బెస్ట్ బెనిఫిట్ అన్నమాట. సో తప్పక జూన్ నుంచి బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆపర్చునిటీస్ అయితే ఎగ్జైటింగ్ ఆపర్చునిటీస్ చెప్పాను కదా, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి. అందుకే రాహు 7th వచ్చాడంటే ఎక్కడి నుంచి వస్తారో బిజినెస్ పార్ట్నర్స్ అనేది తెలియదు. కానీ ఇక్కడ మైనస్ పాయింట్ కూడా ఒకటి ఉంది. అంటే ఏంటంటే మనం ఆచితూచి తీసుకోవాలని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. సో కొంచెం ఆలోచించుకుని పార్ట్నర్షిప్లో దిగడం అనేది చాలా మంచిది. అలాగే తప్పక వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ లోన్స్ కానీ ఈఎంఐస్ కట్టుకోవడం కానీ అన్నీ సాఫీగా జరుగుతాయి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ కొంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ హెల్త్ రీత్యా. అండ్ మూమెంట్స్ ఆఫ్ ద ప్లానెట్స్ తప్పక ఏంటంటే కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఇస్తాయి, ఆపర్చునిటీస్ ఇస్తాయి. అది చూసుకొని తీసుకోవాలి, ఎస్పెషలీ కెరియర్ డెవలప్మెంట్కి. అంటే లాంగ్ టర్మ్ ఆలోచించుకోవాలి అని చెప్పడానికి అనమాట. ఎప్పటికైనా లాంగ్ టర్మ్ ఆలోచించుకుంటేనే కానీ అది బాగుంటుంది, అంటే ఫ్యూచర్ బాగుండాలని. అండ్ ఆల్సో తప్పక స్టూడెంట్స్కి అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. చదువుకుంటారు, వాళ్ళు సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్స్ చదువుకునే ఛాన్సెస్, దాంట్లో పైకి వెళ్ళే ఛాన్సెస్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్టింగ్ రంగంలో ఉన్నా కానీ, లేకపోతే ఇప్పుడు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ తప్పక ఆ ప్రయత్నం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ దాంట్లో లాభాలు కూడా పొందుతారు, మోస్ట్ ఇంపార్టెంట్ లాభాలు. ఎందుకంటే జూపిటర్ మొత్తం ఈ సంవత్సరం ఎండింగ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ వరకు జూపిటర్ మనకి 11th హౌస్లోనే ఉన్నారు. తప్పక ఏది చేసినా వీళ్ళకి లాభం అనేది ఉంటుంది. కొంతవరకు నలతలు ఉన్నప్పటికీ హెల్త్ విషయంలో నలతలు ఉన్నప్పటికీ ఎప్పటికైనా సరే కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా డాక్టర్ని సంప్రదించడం, ఎక్స్పర్ట్ని సంప్రదించడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. దాని మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ మీద ఖర్చు పెట్టడం, అంటే ఎస్పెషలీ ఏదైనా రోగం రావడం కానీ, లేకపోతే ఒంట్లో బాగాలేకపోదాం అనుకుందాం కాసేపు, అలాంటి సూచనలు కనిపిస్తున్నాయి కనుక కొంచెం పర్సనల్ డెవలప్మెంట్ ధ్యాస పెట్టి ముందుకు సాగడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా చేసుకుంటూ ఉండాలి. ఇదేంటంటే మన సంవత్సరం పాటు మనం చెప్పుకుంటున్నాం కనుక ఇంకా మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ రాశికి అధిపతి సన్ మనకి తెలుసు, మకరానికి జనవరిలో వస్తున్నారు, కుంభానికి వచ్చినప్పుడు ఫిబ్రవరి మార్చ్లో ఇంకా బాగుంటుంది అనే చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఉన్నత వ్యక్తులతోటి సంబంధాలు, సత్సంబంధాలు రావడం అనేది ఖాయం అన్నమాట ఇది. అండ్ సో ధార్మిక కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారు. స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎస్పెషలీ కన్సల్టింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ విస్తరింపు అనేది జరుగుతుంది అనేది ఈ ఇయర్ అంతా ఫైనాన్షియల్ గాను, ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే కెరియర్ మాత్రం చాలా బాగుంది. కాస్త హెల్త్ విషయం చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే పిల్లల విషయం కూడా చూసుకోవడం కొంతవరకు ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ మీద ఖర్చు అనేది అధికమయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కాకుండా ఏంటంటే పరిహారం చేయాలి అంటే గురు కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ 10th గురువు ఉన్నారు, ఆయన చల్లగా చూస్తున్నారు కెరియర్ ఆపర్చునిటీస్ అవన్నీను. కానీ మనకి హెల్త్ కూడా ఉండాలి కనుక తప్పక గురు కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఎప్పటికైనా సరే ఒక సిల్వర్ యంత్రం, గురు యంత్రం మనతో పెట్టుకోవడం చాలా మంచిదన్నమాట. పర్సులో అయినా పెట్టుకోవచ్చు. అలాగే నవగ్రహాలకి ఎస్పెషలీ ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మార్చ్లో మూమెంట్స్ చాలా ఉన్నాయి, మార్చ్ నుంచి మే వరకు. సో ఎప్పుడు సంవత్సరం అంతా చేయకపోయినా మనం ఫిబ్రవరి నుంచి కొంచెం మే వరకు చేసుకోవడం మంచిది. ఏం చేయాలి, నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం, అలాగే శనికి దానం ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే శని మూమెంట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టైం అన్నమాట. అలాగే రాహు మూమెంట్ కూడా కొంచెం డిఫికల్ట్ టైం ఉంటుంది. సో ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎస్పెషలీ 3 months
ఫిబ్రవరి ఎండ్ నుంచి మార్చ్, ఏప్రిల్, మే మే అనుకుందాం. వరకు. సో చేయడం కంటిన్యూస్గా చేయడం, ఎవ్రీ సాటర్డే వెళ్ళి చేయడం అనేది, అంటే 12 సాటర్డేస్ మనం చెప్పేది, అవును. వెళ్ళి చేయడం అనేది చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం అంతా అంటే రెమెడీస్తో పాటు చిన్న చిన్న అంటే కొంచెం చూసుకుంటూ ఉంటే, హెల్త్ చూసుకోవడం అలాంటివి చేసుకుంటూ ఉంటే కనుక, మనం చెప్పిన సూచనలు పాటిస్తే కనుక తప్పక ఈ సంవత్సరం అంతా సింహరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. రైట్. ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది 2025 చెప్పండి మేడం. కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే కేతు ఇప్పటి వరకు ఏంటి, ఆల్మోస్ట్ గ్రహణం వచ్చినట్టు అన్నిట్లోనూ అడ్డంగాలు అనేవి మనం సంవత్సరం అంతా చెప్పుకున్నాము. అదేంటి మేలో మనకి సింహానికి వెళ్తున్నారనమాట. సో సింహానికి వెళ్ళిన తర్వాత తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఏ పని చేసినా కూడా ఆచితూచి చేస్తారు వీళ్ళు అనేది మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం కన్యా రాశి వాళ్ళకి. అండ్ ఆల్సో చాలా ఏంటంటే నాలెడ్జబుల్ పీపుల్ అని చెప్పాలన్నమాట. సో వీళ్ళకి చాలా అచీవ్మెంట్ దారికి తీసుకెళ్తుంది తప్పక. అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉంటుందన్నమాట. అంటే ఇవి రెండు కావాలంటే ఏంటి, కెరియర్ అనేది విస్తరించాలి, తప్పక విస్తరించాలి. సో బాగుంటుంది, ఎస్పెషల్లీ మే తర్వాత అని చెప్పాలి. అంటే కేతు మూవ్ అయిన తర్వాత. అదొకటి కాకుండా జూపిటర్ సంచారం అంటే గురు సంచారం, 7th లార్డ్ సంచారం ఏమో బాగుంది చాలాను వీళ్ళకి. సో ఇప్పుడు మళ్ళా మేలో కూడా సంచారం జరగబోతోంది, అది కూడా బ్రహ్మాండంగా ఉంది, 10th హౌస్కి వస్తుంది. సో కెరియర్ ప్రాస్పెక్ట్స్ అనేవి చాలా బాగుంది. అంటే కెరియర్ పరంగా ఎవరికైనా ఇప్పుడు ప్రాబ్లం ఉందంటే కూడా అవన్నీ కూడా పోతాయి. అండ్ ఆల్సో హెల్త్ విషయం అంటే 12th కేతు వచ్చేప్పటికి ఏమవుతుందంటే కొంతవరకు మనకున్న నలతలన్నీ పోయి కొంచెం హెల్త్ కూడా కుదుటపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. బాగుంటుందని చెప్పాలి. అలాగే 7th ఏంటంటే మనకి శని వస్తున్నారు. 7th శని వచ్చినప్పటికీ కూడాను అంటే ఏంటి, పరిగెత్తిస్తాడు, అంటే శ్రమ పట్టిస్తాడు. శ్రమ పడింది ఏమీ రాదు కదా. సో అక్కడ అదే అందుకనే అచీవ్మెంట్స్ అనేది ఎప్పుడు వస్తుంది, కష్టపడితే. నేను కూర్చుంటే నాకు అచీవ్మెంట్స్ రావు కదా. సో అచీవ్మెంట్ పీరియడ్ ఇయర్ అంతాను చాలా చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. కెరియర్లో చాలా బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ వస్తాయి, దాంట్లో వాళ్ళకి కావాల్సింది అచీవ్ చేస్తారు ఈ ఇయర్లో మాత్రం కెరియర్ డెవలప్మెంట్ బాగుంది వీళ్ళకి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం, స్థిరపడే యోగం అనేది కనిపిస్తుంది. మోస్ట్ ఉద్యోగ అవకాశాలు వస్తే సరిపోదు కదా, స్థిరపడడం అంటే ఏంటి, వాళ్ళకి కావాల్సినట్టు వస్తేనే వాళ్ళు స్థిరపడతారు కనుక తప్పక స్థిరపడడం అనేది కనిపిస్తుంది, ఎస్పెషల్లీ మే తర్వాత. అండ్ ఆల్సో ఏంటంటే సన్ కూడా ఏంటి అటు సైడ్ మూవ్ అవుతున్నారు. జనవరిలో మనకి మకర సంక్రాంతి, మనకి తెలిసి మకరానికి మూవ్ అవుతున్నారు, అది కూడా చాలా బాగుంటుంది అనే చెప్పాలి. వీళ్ళకి చెప్పవలసింది ఇంకోటి ఏంటంటే వీళ్ళ పార్ట్నర్స్కి చాలా బాగుంటుంది, ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్ విస్తరించే ఛాన్సెస్, దాంట్లో డిఫరెంట్ ఆపర్చునిటీస్, దాంట్లో బ్రాంచెస్ పెట్టే ఆపర్చునిటీస్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఖర్చు అనేది మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. 12th కేతు అంటే సడన్ ఖర్చు ఇస్తాడు, సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా ఇస్తాడు, అంటే ఆపర్చునిటీస్ అనేది ఇస్తాడు కనుక బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు శాంతి అనేది నెలకొంటుంది. అన్న శాంతి అంటే ఏంటి, కొంచెం అండర్స్టాండింగ్ సిచ్యువేషన్ అని వస్తుంది. పిల్లలతో కూడా అలాగే కుటుంబ పరంగా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. శని ఎప్పటికైనా సరే కొన్ని ఇబ్బందులు పెడతాడు, ఆ ఇబ్బందులు దాటుకోవాలంటే కొన్ని రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే. తప్పక రెమెడియల్ మెషర్స్ అన్ని చేసుకుంటూ దీంట్లో కెరియర్ పాత్లో వాళ్ళు ముందుకు సాగుతారు చాలా మటుకు అని చెప్పాలన్నమాట. ఎస్పెషలీ ఏంటంటే కన్సల్టెన్సీ బిజినెస్ ఉన్నవాళ్ళు కానీ, సింగిల్గా చేసేవాళ్ళు కానీ, ఇంట్లోంచి చేసేవాళ్ళు కానీ, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. 6th మనకేమో ఇప్పుడు రాహు కూర్చుంటున్నాడు, అలాగే 12th ఏమో మనకి కేతు. సో ట్రావెలింగ్ అనేది ఉంటుంది, షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది తప్పదు, దాంట్లో శ్రమపడే యోగం కూడా ఉంటుందన్నమాట. నీరసపడే యోగాలు కొన్ని కనిపిస్తున్నాయి కానీ సంవత్సరం అంతా ఏంటంటే కెరియర్ విస్తరింపు అదొక ఆనందం కనుక ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ తక్కువ ఉన్నాయి కనుక కన్యా రాశి వాళ్ళకి బాగుంటుంది. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అంటే మనకి జూపిటర్ 7th లార్డ్ 9th పడ్డాడు. పార్ట్నర్షిప్ బిజినెస్, అందుకని ఇందాక నుంచి చెప్తున్నా, పార్ట్నర్షిప్ బిజినెస్ బాగుంటుంది, వాళ్ళకి తప్పక విస్తరింపు జరుగుతుంది. టాప్ ఆఫ్ ఇట్ కొత్తవి కూడా పెడతారు. ఇప్పుడు కొత్తగా పెట్టాలి, నేను పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టాలనే వాళ్ళకి కూడా బాగుంటుంది. అలాగే దాంపత్య జీవితంలో కూడా
పార్ట్నర్స్కి అంటే అటు వాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, ఇద్దరికి కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక నిత్యం గణపతికి పూజ చేయడం అనేది మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. విఘ్నాలు లేకుండా. అదొకటి కాకుండా గురు కాళ్ళు పట్టుకోవడం ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే. నేను అందుకనే రోజు అని చెప్పట్లే, మనకి సంవత్సరం ఉంది, మన ఇది నెల కాదు. సంవత్సరం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక నిత్యం పూజ చేయండి. ఏం అలాగే రాహుకేతు పూజలు కంటిన్యూస్గా, ఎస్పెషలీ మార్చ్ వరకు, ఈ జనవరి నుంచి మార్చ్ వరకు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే ఎప్పటికైనా సరే వీళ్ళు కూడా కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు, సెట్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు కుమారి పూజలు చేయడం కానీ, లేకపోతే కుమారుల్ని ఇంటికి పిలిచి ఒక వాయనం ఇవ్వడం కానీ చాలా మంచిదన్నమాట. భోజనం పెట్టినా చాలు. సో ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిది. శనికి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం. సో తప్పక పరిగెత్తిస్తాడు 7th వచ్చినప్పుడు, అంటే మార్చ్ ఎండ్ నుంచి. సో తప్పక పరిగెత్తే ఒక ఛాన్సెస్, అలాగే అచీవ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కన్యా రాశి వాళ్ళకి. ఈ సంవత్సరం అంతా వీళ్ళకి పరిహారాలు చేసుకున్నప్పటికీ ఇంకా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఇక తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది 2025 చెప్పండి. తులారాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకు మిశ్రమ ఫలితాలు చెప్తున్నాను అంటే, మనం ఎప్పుడు మేజర్ 4 గ్రహాల గురించే మాట్లాడుకుంటాం, మిగతా గ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి కదా. వీళ్ళు కూడా ఏంటంటే కెరీర్ విస్తరింపు అనేది వీళ్ళకి కూడా చాలా బాగుంది, ఎస్పెషలీ మే తర్వాత. ఎందుకంటే మనకి ఇప్పుడు అష్టమంలో ఏమో మనకి జూపిటర్ పడి ఉన్నారు. సో 6th లార్డ్ 8th ఉన్నప్పటికీ అది ప్లస్ పాయింటే అవుతుంది కొంతవరకు. బట్ కొంతవరకు ఏంటంటే ముందుకు రానివ్వదన్నమాట. సో 9th వెళ్ళినప్పుడు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే ఎప్పటికైనా మెర్కురీ మూవ్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కానీ, ఎందుకంటే 9th లార్డ్ అవుతాడు. సో అప్పటికి ఇంకా చాలా బాగుంటుంది వీళ్ళకి అనే చెప్పాలి. వీళ్ళకి కూడా ఏంటంటే కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, వీళ్ళు తీసుకుంటారు తప్పక. అలాగే హెల్త్ విషయంలో ఎవరైనా బాధపడుతూ ఉన్నప్పటికీ ఉన్నారో అనుకుందాం కాసేపు, అలాంటి వాళ్ళకి కొంతవరకు ఊరట కలుగుతుంది. అంటే పూర్తిగా పోయే ఛాన్సెస్ కాదు, కానీ కొంచెం ఎంజాయ్మెంట్, లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎంజాయ్ చేసే ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసాము అంటే శని మూమెంట్ కూడా ఉంది మనకి, అంటే 6th పడ్డాడు. అలాగే 5th హౌస్లో ఏమో ఇప్పుడు ప్రస్తుతం రాహు ఉన్నాడు కనుక తప్పక ఫారిన్ టచ్ అనేది వస్తుంది. అక్కడి నుంచి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ వస్తాయి. అంటే లక్ అనేది ఫేవర్ అవుతుంది ఫారిన్ నుంచి. అంటే ఏంటి, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు కన్సల్టెన్సీ పెట్టుకుని ఉంటారు కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, అలాంటి వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 12th నుంచి కేతు వెళ్ళి 11th వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు మనకి మేలోనే జరుగుతుంది అది కూడాను. ఆ టైంకి తప్పక వీళ్ళకి సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి. బిజినెస్లో ఉన్న వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి మార్చ్ తర్వాత అని చెప్పుకోవాలన్నమాట. మార్చ్ మే తర్వాత సరే, మనం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనుకుందాము, చాలా చాలా బాగుంటుంది. బిజినెస్ విస్తరిస్తుంది, కొత్త ఆపర్చునిటీస్ అనేవి తెచ్చుకుంటారు వాళ్ళు. అండ్ ఆల్సో ఏంటంటే ఆ దిశగా నడవడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో వాళ్ళకి లాభాలు అనేవి చేకూరుతాయి అన్నమాట. ఎందుకంటే 9th మనకి జూపిటర్ వెళ్ళిన తర్వాత తప్పక, అంటే మేలో వెళ్తున్నారు, తప్పక చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. శ్రమ పడాలి, అది మాత్రం తప్పదు, అది జనరల్గా ఎప్పుడు చెప్పేదే. అలాగే ఏంటంటే వీళ్ళకి కూడా ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం అనేది ఉంటుంది. అలాగే 9th మనకి జూపిటర్ వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళ హెల్త్ కూడా కొంచెం కుదుటపడే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వీళ్ళ పిల్లలు పైకి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి, వాళ్ళు చదువు దిశగా కానీ, లేకపోతే ఉద్యోగ దిశగా వెళ్ళే వాళ్ళందరికీ బాగుంటుంది. అండ్ ఆల్సో కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా మే తర్వాత బాగుంటుంది. వాళ్ళకి కావాల్సిన అంటే పార్ట్నర్ రావాలి కదా, అప్పుడే కదా ఆనందం. సో హ్యాపీగా ఉండే తరుణం ఎప్పుడు మే తర్వాత చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మేజర్ ప్లానెట్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే సన్ మూమెంట్ కూడా ఎస్పెషలీ జనవరిలో మకరానికి వెళ్ళి మళ్ళీ కుంభానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఆ 2 నెలలు జనవరి ఫిబ్రవరి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే వాళ్ళకి ఎప్పటికైనా డబ్బు రావాలి, ఇంకోళ్ళ దగ్గర నుంచి రావాలి అన్నవన్నీ వాళ్ళకి వసూలు అవుతాయి అన్నమాట. బిజినెస్ పీపుల్కి ఇప్పుడు సపోజ్ దే హ్యావ్ టు డూ బిజినెస్ చేయాలి అని, ఇంకా విస్తరించాలి అన్నప్పుడు, ఎక్స్పాండ్ చేయాలి అన్నప్పుడు తప్పక వాళ్ళకి డబ్బు అందుబాటులోకి వస్తుంది. అలాగే శ్రమపడి వాళ్ళు లాభాలు కూడా తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్కి మాత్రం బ్రహ్మాండమైన ఇయర్ అనే చెప్పాలి. తప్పక శ్రమ పడతారు,
అలాగే పైకొస్తారు. వాళ్ళు అనుకున్నవి సాధిస్తారు. వాళ్ళకి అనుకున్న సబ్జెక్టులు వస్తాయి. తప్పక ముందుకు సాగే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. అండ్ ఆల్సో మనం ఎవరైనా ఇంట్లోంచి బిజినెస్ చేయాలి ఆడవాళ్ళు అనుకున్నప్పుడు, తప్పక ఆడవాళ్ళు కాకపోతే మగవాళ్ళు ఇంట్లోంచి మనం కన్సల్టెన్సీ పెట్టుకోవాలి, లేకపోతే ఏదో చేయాలి అనుకున్న వాళ్ళందరూ తప్పక ఆ దిశలో నడుస్తారు. వాళ్ళు దానికి ట్రైనింగ్ అనేది తీసుకుంటారు, అంటే తయారు చేసుకుంటారు వాళ్ళని. అలాగే లాభాలు పొందే ఛాన్సెస్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ తప్పక ఉంటుంది. ఆ దశలో కూడా తప్పక నడవచ్చు. అండ్ ఆల్సో మనం చెప్పాలి అంటే కనుక దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుందన్నమాట. అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా కొంచెం మెరుగుపడతాయి ఈ సంవత్సరం. అండ్ ఆల్సో వీళ్ళు తీసుకున్న ఆపర్చునిటీస్ బట్టి వాళ్ళకి ముందుకు సాగి అండ్ ఆల్సో ఏంటంటే సాధిస్తారు. ఏదైనా సాధించగలరు ఈ ఇయర్‌లో. హ్యాపీగానే గడిచిపోతుంది. అలాగే ఏంటంటే అందరితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. సత్సంబంధాలు కాకుండా కలయిక అనేది ఉంటుంది. అండ్ ఆల్సో నేను ఇందాక నుంచి ట్రావెల్ ఉంటుందని చెప్తున్నాను కదా! షార్ట్ టర్మ్ ట్రావెల్, అలాగే ధార్మిక కార్యక్రమాలకి పాల్గొనడం గానీ, వెళ్ళడం గానీ, రావడం గానీ ఉంటుంది. అలాగే ఖర్చు పెట్టడం కూడా ఉంటుంది. సో, తప్పక ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువ కాన్సంట్రేషన్ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళకి కూడా ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ గురుకాళ్ళు పట్టుకోవడం చాలా మంచిది. పరిహారం కింద గురువారం చేయొచ్చు. ఎప్పుడైనా చేయొచ్చు. నిత్యం చేయొచ్చు. మనం ఎప్పటికైనా చెప్పేది నిత్యమే నేను చెప్తూ ఉంటాను. గురుకాళ్ళు పట్టుకోవడం ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు చేయడం. ఎస్పెషల్లీ గురువారం టెంపుల్‌కి వెళ్ళడం అనేది మంచిది. దర్శించుకోవడం. ఏ దేవుడినైనా సరే, దేవతైనా సరే దర్శించుకోవడం అనేది చాలా మంచిది. అదొకటి కాకుండా తప్పక రాహుకేతు పూజలు ఎస్పెషల్లీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ వరకు అనుకుందాము చేయడం అనేది చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకా వీళ్ళకి అడ్డంగాలు ఏమీ రాకుండా, ఎస్పెషల్లీ వాళ్ళు అనుకున్న దానికి అడ్డంగాలు, గోల్‌కి అడ్డంగాలు రాకుండా ముందుకు సాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఎవ్రీ థర్స్‌డే తప్పక వీళ్ళు సాఫ్రాన్ తిలకం, అంటే శని మూమెంట్ కూడా ఉంది కనుక తప్పక హనుమంతుడికి మనం చెప్తాం కదా! అంటే సాఫ్రాన్ తిలకం పెట్టుకోవడం ఎవ్రీ థర్స్‌డే మంచిది. అంటే ఆయన కూడా ఒక గురువు కింద తీసుకొని ఎప్పటికైనా మనం పాటించడం గానీ, కొలవడం గానీ మంచిదన్నమాట. రైట్. సో, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి ఇయర్ అంతా తప్పక సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్‌కి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి. రైట్. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది 2025 చెప్పండి? వృశ్చిక రాశి వాళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ చాలా బాగుందని చెప్పుకోవాలి. వీళ్ళు కూడా ఏంటంటే మంచి బ్యాలెన్స్డ్ పీపుల్ అండ్ ఆల్సో బాగా పనిచేసే ఒక యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు. అంటే ఏంటి, ఒక పని చేసినప్పుడు తప్పక అది పూర్తి చేసి దాన్ని పూర్తిగా చేసి దాన్ని నెగ్గడం అంటాం కదా! నెగ్గించే రకాలన్నమాట. అలాంటి వాళ్ళు ఉంటారు. మనకి తెలుసు కదా! పీఎం కూడా ఇందులోనే, చాలామంది పీఎంస్ ఇందులో ఈ రాశిలోనే ఉన్నారనమాట. కానీ జూపిటర్ పరిపూర్ణమైన బ్లెస్సింగ్ అనేది మీ వరకు ఉంది. సో, స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ చాలా బాగుంది. మన ఇయర్ సంగతి కదా మాట్లాడుకుంటున్నాము. అలాగే మనం చూసాము అంటే శని మూవ్‌మెంట్ 5వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అది కూడా బానే ఉంది. ఇది ఇయర్ ఆఫ్ చేంజ్ అని చెప్పాలి స్కార్పియో వాళ్ళకి. అటు డబ్బు ఖర్చు ఉంటుంది, డబ్బు రాబడి ఉంటుంది. అలాగే కెరియర్‌లో ఏంటంటే ముందుకు సాగడం అనేది ఉంటుంది. శ్రమ పడడం అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే హెల్త్ కూడా కొంతవరకు కుదుట పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇందులో. అండ్ ఫిఫ్త్ లార్డ్ కూడానే అంటే ఎదురుకుండా, అంటే 7థ్‌లో ఉన్నాడు కనుక తప్పక లక్ అనేది ఫేవర్ అవుతుంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్. సో, చాలా లక్కీ పీపుల్. అలాగే ఇయర్ ఆఫ్ చేంజ్ అని చెప్పాను కదా! అలాగే వీళ్ళు బాగా ఆలోచించి, అంటే ఆపర్చునిటీస్ తీసుకున్నప్పుడు కూడా బాగా ఆలోచించి ఆపర్చునిటీస్ తీసుకుని తప్పక ముందుకెళ్ళే ఒక ఇయర్ కింద తీసుకోవచ్చు. అందుకే చెప్పా ఇయర్ ఆఫ్ చేంజ్ అని. అండ్ ఆల్సో ఏంటంటే బిజినెస్ పీపుల్‌కి తప్పక చాలా బాగుంటుంది. స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ లాభాలనేవి చాలా పొందుతారు వీళ్ళు. ఎస్పెషల్లీ మే వరకు. దాని తర్వాత ఏంటంటే ఫిఫ్త్ లార్డ్ ఏమో మనకి 7th నుంచి 8థ్‌కి వెళ్తున్నారనమాట. జూపిటర్ సంచారం ఉంది కనుక కొంతవరకు ప్రాపర్టీ విషయంలో ఇబ్బంది పడవలసిన సూచనలనమాట. అలాగే ఏంటంటే కుటుంబాల్లో కూడా కొంతవరకు ఎక్కువ ఖర్చులయ్యే ఛాన్సెస్, ఎస్పెషల్లీ మన కుటుంబ పరంగా హెల్త్ విషయాలు ఉంటాయి కదా! అండ్ ఆల్సో మనకి దగ్గర సన్నిహితుల హెల్త్ విషయంలో గానీ, అలాగే ఏంటంటే లోన్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి.
అలాగే లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో కొంతవరకు వీళ్ళు జూన్ తర్వాత జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఈ రాశికి అధిపతి అయిన మాస్ ఏమో కొంచెం స్తంభించి ఉన్నారు జూన్ వరకు. ఆయన ఏంటంటే మళ్ళా మనకి 10th దిగుతున్నారు, అంటే కెరియర్ పాత్లోకి దిగుతున్నారు కనుక జూన్ నుంచి కొంతవరకు బాగుండొచ్చు కనుక, అందుకనే ఈ చేంజ్ అన్న వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మన రాశి వారీగా మాట్లాడుతున్నాము. అలాగే కేతు కూడా ఏంటంటే మనకి 10th మూవ్ అవుతున్నారు కనుక కొన్ని చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి, సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే కెరియర్‌లో విస్తరింపు రావచ్చు, రాకపోవచ్చు. అలాగే ఏంటంటే కొంతమంది జాబ్ మానేసి కొంత ఏంటంటే బిజినెస్ పెట్టుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అంటే కొత్త ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి ఈ సంవత్సరంలో. తప్పక ఆపర్చునిటీస్ తీసుకొని ముందుకు సాగగలుగుతారు. బట్ దానికి ఏంటంటే పరిహారాలు కూడా చేయవలసి వస్తుంది. బట్ జనరల్‌గా మనం చూసాము అంటే ఈ ఇయర్ ఏంటంటే మిశ్రమ ఫలితాలు వీళ్ళకి. అలాగే ఈ రాశిలో ఉన్న మన పొలిటీషియన్స్ కూడా బావుంటుంది. బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పట్లే, బావుంటుందని చెప్తున్నా. సో ఎస్పెషల్లీ ఏంటంటే మనకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బావుంటుందని చెప్పాను కనుక డబ్బు రాబట్టుకుంటారు. ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బావుంటుంది. అలాగే రెవెన్యూ డిపార్ట్‌మెంట్ గానీ, లేకపోతే ఇప్పుడు ల్యాండ్స్ అమ్ముతూ ఉంటారు, అలాగే ఇళ్ళు అమ్ముతూ ఉంటారు, ప్రాపర్టీస్. వాళ్ళందరికీ మాత్రం ఈ సంవత్సరం అంతా బావుంది. తప్పక లాభాలనేవి చేకూరుతాయి. అలాగే ఏంటంటే సైంటిస్ట్ గానీ, లేకపోతే ఇన్వెన్షన్ చేసే వాళ్ళకి గానీ, లేకపోతే వేరే సబ్జెక్ట్స్ చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ తప్పక సక్సెస్ అనేది చేకూరుతుంది మే లోపల. అంటే ఏంటి, వాళ్ళు ఎప్పటినుంచో ట్రై చేస్తూ ఉంటారు. సో ఆపర్చునిటీ వస్తుంది, అలాగే సక్సెస్ కూడా వస్తుంది ఆ టైంకి. తప్పక అంతవరకు బాగుంది. అండ్ ఆల్సో మనం స్టూడెంట్స్‌కి చూసాము అంటే కనుక తప్పక జూన్ తర్వాత బావుంటుంది. కెరియర్‌లో విస్తరింపు అనేది జరుగుతుంది. వాళ్ళు ఎంచుకున్న పని బాగా సక్రమంగా చేసి, దాంట్లో ఉన్న ఆపర్చునిటీస్ చూసుకుని ముందుకు సాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. బావుంటుందనే చెప్పుకోవాలి. అలాగే మ్యారిటల్ విషయంలో అంటే ఏంటి, దాంపత్య జీవితం మాత్రం ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బావుంటుంది. దాని తర్వాత కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంది. పెళ్ళిళ్ళు జరుగుతాయి. దాని మీద ఖర్చు పెడతారు. అండ్ ఆల్సో ఖరీదైన వస్తువులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గనక పెళ్లి కానీ, లేకపోతే శుభకార్యాలు కానీ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. శుభానికి ఎక్కువ ఖర్చు పెడతారు వీళ్ళు అని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు 4th లార్డ్ ఏమో 5th పడతాడు. తప్పక వీళ్ళకి ఏంటంటే కొంతవరకు లక్ అనేది ఫేవర్ అవుతుంది. ఎప్పుడు మనకి మార్చ్ తర్వాత. సో మార్చ్ నుంచి మే చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వాళ్ళకి అని చెప్పుకోవాలి. దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి, ఇందాక కూడా నేను అదే చెప్పా. హెల్త్ కూడా కొంతవరకు కుదుట పడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అంత బావుంటుంది అని చెప్పలేమన్నమాట. కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. హెల్త్‌కి ఏదైనా వస్తే కనుక ఇమ్మీడియేట్‌గా చూపించుకోవడం. అలాగే ఏంటంటే డాక్టర్‌ని సంప్రదించడం, లేకపోతే స్పెషలిస్ట్‌ని సంప్రదించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న చిన్న నలతలనేవి ఉంటాయి. లవ్ రిలేషన్‌షిప్ కూడా ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బాగా డెవలప్ అవుతుంది. ఏంటంటే సన్నిహితంగా ఉంటారు. అండ్ అండర్‌స్టాండింగ్ కూడా బావుంటుందని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ట్రావెల్ కూడా తప్పక వీళ్ళు మార్చ్ తర్వాత తప్పక ట్రావెలింగ్ అనేది బాగుంటుందన్నమాట. ట్రావెలింగ్ మీద ట్రావెల్ చేయడం మూలాన వీళ్ళు శ్రమ పడడం గానీ, లేకపోతే కొంచెం నీరసపడడం గానీ జరుగుతుంది. సో ప్రాపర్ కేర్, హెల్త్ కేర్ తీసుకోవడం అనేది మంచిదన్నమాట. దాని మూలని ఏంటంటే మళ్ళా ముందుకెళ్ళాలి. ఇంకా ఆపర్చునిటీస్ తీసుకోవాలి కనుక ఈ సంవత్సరం అంతా ఉంది కనుక కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్త పడి, అలాగే రెమెడియల్ మెషర్స్ చేసినప్పుడు ఇంకా బావుంటుందన్నమాట. వీళ్ళకి కూడా ఏంటంటే మనం చెప్పేది ఎప్పటికైనా సిల్వర్ ఆర్నమెంట్స్, అంటే లేడీస్ అయితే ఈజీగా సిల్వర్ ఆర్నమెంట్స్ వేసుకుంటారు. ఈ కాలంలో జెంట్స్ కూడా వేసుకుంటున్నారు. సిల్వర్ రింగ్ అయినా సరే, లేకపోతే ఒక చిన్న సిల్వర్ యంత్రం, అదే చిన్న గురు యంత్రం గానీ పర్స్‌లో పెట్టుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే శని మూవ్‌మెంట్ ఉంది కనుక ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే మార్చ్ లోపల తప్పక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, అలాగే వృద్ధాశ్రమంకి వెళ్ళి దానం ఇవ్వడం, అన్నదానం చేయడం చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఎవ్రీ ట్యూస్డే దుర్గాదేవికి తప్పక దేవి పూజలు, దుర్గాదేవిని స్పెషల్‌గా చెప్తున్నాను. దేవి పూజలు చేయడం చాలా మంచిదన్నమాట. అంటే ఏంటి, నిత్యం చేసుకోవచ్చు. మనం ట్యూస్డేని ఎందుకు చెప్పామంటే మార్స్ కూడా కొంచెం ప్రాబ్లమ్ ఇస్తున్నాడు కనుక ఇది జూన్ వరకు ముందు చేసుకుని, దాని తర్వాత నిత్యం జూన్ వరకు చేసుకుని, దాని తర్వాత ట్యూస్డేకి కూడా మార్చుకోవచ్చు. ఎవరిని వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కనుక తప్పక వీళ్ళకి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే
జూపిటర్ బ్లెస్సింగ్ ఎలాగో ఉంది, గురు బ్లెస్సింగ్ ఉంది కదా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ వరకు. సో ఇంకా బాగుంటుంది వీళ్ళకి. అలాగే ఈ ఇయర్ అంతా ఎంజాయబుల్గా ఉంటుంది. చేంజ్ కూడా ఏంటంటే మనకి అనుకూలంగా తిప్పుకునే ఒక మెంటల్ యాప్టిట్యూడ్ కానీ మెంటాలిటీ కానీ వీళ్ళకి ఆల్రెడీ ఉంది కనుక ఇంకా విస్తరించవచ్చు, ఇంకా ముందుకు సాగచ్చు అనమాట. సో ఈ ఇయర్ అంతా సంతోషంగా ఉంటుందని చెప్పచ్చు అనమాట. రైట్. 2025 ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పండి. వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే జూపిటర్ ఇంకా మూమెంట్ అవ్వాలి. ఈ రాశికి అధిపతి మన గురువు అయ్యారు. వీళ్ళు జనరల్గా మనం చూసామంటే కూడా స్టడీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏదైనా నాలెడ్జ్ సీకింగ్ పీపుల్ అంటే చాలా మంది ఏంటంటే మన గురువులు కానీ మనకి టీచర్స్ కానీ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళందరూ ఇందులో ఉంటూ ఉంటారు. అలాగే కన్సల్టెంట్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్, పెద్ద పెద్ద కంపెనీకి డైరెక్టర్స్ అందరూ అంటే ఒకళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడం కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ చాలా ఉంటుందన్నమాట. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ జూపిటర్ మూవ్ అయిన తర్వాత 7th వచ్చిన తర్వాత తప్పక కెరీర్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇయర్ ఆఫ్ ఛాలెంజెస్ అని చెప్పొచ్చు వీళ్ళకి. అలాగే ఇయర్ ఆఫ్ ఓవర్కమింగ్ ఛాలెంజెస్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఛాలెంజ్ లేకుండా మనం అంటే ఏమీ ఉండదు కదా, లైఫ్ అనేది ఎంజాయబుల్గా ఉండదు. సో ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు వీళ్ళు తప్పక సాధిస్తారు, ముందుకు సాగుతారు అనమాట. అండ్ ఆల్సో అంత నాలెడ్జబుల్ పీపుల్ కూడా వీళ్ళు. సో ధనుర్ రాశి వాళ్ళు. సో చాలా బాగుంటుంది ఇయర్ అంతా. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ మాత్రం కొంతవరకు అంటే ఖర్చులు కొంచెం తగ్గించుకోవాలి. అలాగే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి రెండు మాత్రం వాళ్ళకి సూచనలు అనమాట. తప్పక దీని తర్వాత బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మార్స్ కూడా మీకు స్తంభించున్నారు. ఇప్పుడేమో మిథునంలో ఉన్నారు, మళ్ళీ కర్కాటకంకి వెళ్తున్నారు. అంటే 12th లార్డ్ అంటే ఖర్చులు అనేది విపరీతం అని తెలుస్తోంది. దేని మీద ఖర్చు పెడతారు? మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్. హెల్త్ మీద కుటుంబ పరంగా ఖర్చులు అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ కెరియర్ పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా అదృష్టవంతులు అని చెప్పాలన్నమాట. అంటే కెరియర్ పరంగా అంటే తప్పక ఆపర్చునిటీస్ వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయి, అది తీసుకుంటారు, ముందుకు సాగుతారు, తప్పక సాధిస్తారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంటారు. హ్యాపీనెస్ అనేది వీళ్ళకి పెరుగుతుంది. అలాగే ఏంటంటే జూపిటర్ మూవ్ అయిన తర్వాత మే తర్వాత తప్పక వీళ్ళకి ఏంటంటే స్టేటస్, కుటుంబ పరంగా స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ప్రముఖ వ్యక్తులతో సన్నిహితంగా ఉండడం కానీ, టచ్ రావడం కానీ, దాని మూలాన్ని ఆపర్చునిటీస్ వాళ్ళకి బిజినెస్ పెరగడం కానీ తప్పక జరుగుతుంది. బిజినెస్ పీపుల్కి మాత్రం తప్పక బాగుంటుంది. ఎస్పెషలీ ఫుడ్ రంగంలో ఉన్నవాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇప్పుడు ఫార్మర్స్ కానీ లేకపోతే కోఆప్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళు కానీ బాగా పంటలు బాగా విస్తరించడం కానీ వాళ్ళకి దాంట్లో లాభాలు రావడం కానీ తప్పక జరుగుతుంది. టువర్డ్స్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలన్నమాట. వీళ్ళకి కూడా ఏంటంటే తప్పక వీళ్ళు ప్రాపర్టీ కానీ లేకపోతే ల్యాండ్స్ కానీ కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే. సో శుభ ఖర్చులు అని చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు. అది ఎప్పటికైనా ఏంటంటే ఫ్యూచర్కి మనం ఖర్చు పెట్టినప్పుడు అదొక ఆనందమే మనకి. అది శుభ ఖర్చుల కిందే వస్తుంది కనుక తప్పక వీళ్ళు కొనుక్కుంటారు. దాంట్లో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలన్నమాట. అలాగే ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు తప్పక చాలా ఉన్నప్పటికీను వాళ్ళకి కావాల్సింది మే తర్వాత వాళ్ళకి కావాల్సిన రెమ్యునరేషన్ కూడా వస్తుంది. మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కెరియర్ విస్తరింపు అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బ్రహ్మాండంగా ఉంది. సో చాలా బాగుంటుంది వీళ్ళకి. దాంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. హెల్త్ విషయం ఆల్రెడీ చెప్పాను, మిశ్రమ ఫలితాలు దాంట్లోనూ. తప్పక ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, సంప్రదించడం కానీ, ఏదైనా నలతొచ్చినా కానీ తప్పక చూపించుకోవడం వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. అండ్ మనకి ఏంటంటే శని మూమెంట్ కూడా ఉంది. సో కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువ అవుతుంది, శ్రమ అధికం అవుతుంది. అంటే శ్రమ అధికం అంటే ఏంటంటే రోజువారీ జీవితంలో మనం పడి లేకపోతే మనం పనిలో పడి కొంచెం మన మీద మన ధ్యాస తగ్గుతుంది కనుక హెల్త్ విషయాల్లో జాగ్రత్త పడమని ఇందాక నుంచి చెప్తున్నాం అనమాట. సో తప్పక ఏంటంటే పొద్దున్న లేవగానే రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ లేకపోతే ఒక ధ్యానం చేసుకోవడం కానీ దేవుణ్ణి తలుచుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూసాము అంటే రెమెడియల్ మెషర్స్ కింద తప్పక శనికి ఫస్ట్ శనివారం ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే శని మూమెంట్ విల్ బి వెరీ కొంచెం డిఫికల్ట్ మూమెంట్ అది. అందులో 4th హౌస్కి జూపిటర్ అంటే గురు ఇంటికే వెళ్తున్నారు ఆయన.
ఫోర్త్ హౌస్లో అంటే కంఫర్ట్ లెవెల్ కొంచెం తగ్గిస్తాడు. అలాగే ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ కొంత సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఫస్ట్ శని కాళ్ళు పట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే శనివారం తప్పక ఏంటంటే గోవుకి ఆహారం పెట్టడం, అంటే ఎస్పెషలీ మనం ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే ఆహారం అనేది మనం ఇష్టమైంది పెట్టచ్చు, కానీ షుగర్తో కూడింది ఏదైనా అంటే పాయసం లాంటిది, అన్న పాయసం లాంటిది. షుగర్ ఇంపార్టెంట్. షుగర్ ఇంపార్టెంట్, ఎందుకంటే సన్ మూమెంట్లు ఉన్నాయి కదా, షుగర్ కానీ లేకపోతే బెల్లంతో కూడా చేసి పెట్టచ్చు. అమ్మవారికి అవే కదా ఇష్టం. సో ఎప్పటికైనా శక్తి అంటే జూపిటర్ మనం ఎప్పుడు శివుడికి కూడా చెప్తూ ఉంటాము, శక్తి కూడా కలిస్తే కనుక మనకి కూడా శక్తి ఇంక్రీజ్ అవుతుంది. తప్పక పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ ఈ సంవత్సరం అంతా ఇంకా బాగుంటుంది. రైట్. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి 2025 సంవత్సరం ఏ విధంగా ఉంది చెప్పండి? మకర రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు, అదే ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఏలినాడ్స్ వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం, అది ప్లస్ పాయింట్ కదా. ఎన్నిట్లోనూ ఆటంకాలు వచ్చినా మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు, అదే ఒడిదుడుకులు అన్ని చాలా ఎక్కువ ఉంటాయి, అంటే ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది అనమాట. అలా వెళ్ళేటప్పుడు ఎప్పటికైనా ఏంటంటే శని మంచి చేసి వెళ్తారు, అందరికీ తెలిసిన ఒక విషయమే. ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఏంటంటే వీళ్ళు ఫోకస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఏకాగ్రత, ఇందాక చెప్తున్నా ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, అది చాలా ఇంక్రీజ్ అవుతుంది. దాని మూలన ఏంటంటే సాధిస్తారు. ఫోకస్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, లక్ష్యాన్ని సాధిస్తారు అంతే కదా. సో గోల్ అనేది వీళ్ళకి ఈజీగా రీచ్ అవుతుంది ఈ సంవత్సరంలో. సో వీళ్ళందరూ గోల్ ఓరియంటెడ్గా ఉంటారు, తప్పక ఆ గోల్ని సాధిస్తారు. అది చిన్న గోల్ అయినా అవ్వచ్చు, నేను సన్నపడాలి అనేది, ఎన్ని కేజీలు తగ్గాలి అనేది, సో అదైనా సరే బాగానే ఉంటుంది. అండ్ ఆల్సో కెరియర్ విస్తరింపు, మనం కెరియర్ గురించి మాట్లాడుకోవాలి కనుక కెరియర్లో మాత్రం తప్పక వీళ్ళకి ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా చాలా బాగుంటుంది వీళ్ళకి. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఏంటంటే చాలా మటుకు మెరుగుపడతాయి. సో అది ఉంటే ఇంకా ఏంటి సపోర్ట్ అనేది వస్తుంది, సపోర్ట్ సిస్టమ్ వచ్చిందంటే ఇంకా అన్ని ఈజీ అవుతాయి కదా. సో కానీ ఏంటంటే వీళ్ళకి తోబుట్టువులకి, ఈ రాశిలో ఉన్న తోబుట్టువులకి కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి కూడా చాలా బ్యాలెన్స్డ్ పీపుల్. అండ్ ఆల్సో ఎప్పటికైనా మనతో పాటు నలుగురు ఫ్రెండ్స్ ఉండాలి, మేము ఫ్రెండ్స్కి నేను హెల్ప్ చేయాలి, వాళ్ళు మనకి హెల్ప్ చేసే అంటే ఇచ్చిపుచ్చుకోవడంలో చాలా 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 హెల్పింగ్ నేచర్. అండ్ ఆల్సో ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా కొంచెం ఖచ్చితంగానే ఉంటారు వీళ్ళు. సో అలాంటివన్నీ ఏంటంటే ఖరీదైన వస్తువులు తప్పక ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఏంటంటే 5th జూపిటర్ కదా ఫస్ట్ ఆఫ్ దిస్ ఇయర్, సో తప్పక ఖర్చులు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఏంటంటే రాబట్టుకోవడం కూడా ఉంది. సో ఈ ఇయర్ అంతా కూడా వీళ్ళకి చాలా బాగుందని ఉంటారు. కెరియర్ లో కూడా విస్తరింపు అనేది జరుగుతుంది. కోరట అనేది చాలా అంటే ఏంటి వాళ్ళకి చాలా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది, శ్రమ అనేది కొంచెం తక్కువ అవుతుంది, శ్రమకు తగిన ఫలితం అనేది వస్తుంది, బాగుంటుంది. ఇయర్ అంతా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న తోబుట్టువులకి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా నలతలో ఉన్నా కానీ, లేకపోతే ఆపదలో ఉన్నా, ఆపద అనద్దు, ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా కానీ తప్పక సొల్యూషన్ అనేది దొరుకుతుంది, బాగుంటుందనే చెప్పాలి. ఎస్పెషలీ జనవరి మంత్ అంతా వీళ్ళకి చాలా బాగుంటుంది, ఫిబ్రవరి కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి. అండ్ చెప్పుకోవాలన్నమాట, ఖర్చు అనేది మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, శ్రమ అనేది మాట్లాడుకుంటాం, శుభ ఖర్చులు ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే రాబట్టుకోవడం అనేది ఉన్నప్పటికీ ఇంకా శుభ ఖర్చులే అవుతుంది కనుక. సో తప్పక ఇంకేంటంటే స్టూడెంట్స్కి కూడా, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషలీ జూన్ వరకు, అంటే ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా, ఎస్పెషలీ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా ఇందాక చెప్పినట్టు జనవరి ఫిబ్రవరి బ్రహ్మాండంగా ఉంటుంది, తప్పక రాయొచ్చు. వాళ్ళ శ్రమకి తగిన ఫలితం అనేది కనిపిస్తుంది అనమాట. వాళ్ళు అనుకున్నది సాధించలేకపోవచ్చు కానీ శ్రమకి తగిన ఫలితం అనేది మాత్రం ఉంటుంది. సో కొంతవరకు ఏంటంటే ఓరట, బికాస్ ఏలినాడ్స్ అని వెళ్ళిపోతుంది. కానీ సెకండ్ హౌస్ రాహు వస్తున్నాడు కనుక తప్పక బిజినెస్ పీపుల్కి మాత్రం బ్రహ్మాండం. ఎస్పెషలీ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఫారిన్తో టచ్ ఉండే వాళ్ళకి, ఫారిన్తో ఎవరైనా ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే క్రియేటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రం బ్రహ్మాండం, ఆన్లైన్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్. సో తప్పక ఏంటంటే వీళ్ళు కొంచెం ధ్యాస పెట్టి, అంటే ఇందాక చెప్పినట్టు గోల్ ఓరియంటెడ్ చెప్తూ ఉన్నాను కదా, తప్పక ఆ గోల్ సాధించే ఒక ఇయర్ కింద ఉంటుంది. అండ్ వీళ్ళు రెమెడియల్ మెషర్స్ దాంతో వీళ్ళు చేశారంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. రెమెడియల్ మెషర్స్ ఏం చేయాలి అంటే తప్పక వీళ్ళు ఫస్ట్ రాహుకేతు పూజలు చేయించుకోవాలి.
అలాగే పితృదోష నివారణ పూజలు అని ఉంటాయి అన్నమాట. అవి చేయించుకోవడం కూడా చాలా మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే సాటర్డే తప్పక మనం నవగ్రహాలు ప్రదక్షిణ చేయడం, అలాగే దర్శించుకోవాలి ఫస్ట్. నవగ్రహ ప్రదక్షిణ చేయడం కానీ, శని దానం ఇవ్వడం కానీ చాలా మంచిది. అలాగే ఏంటంటే వృద్ధులకి సపోజ్ ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, శనికి పులుపు అంటే చాలా ఇష్టం. నిమ్మకాయలు కానీ లేకపోతే పులిహార కింద, అంటే చింతపండు పులిహార అవ్వచ్చు, చేసి ఇవ్వడం. నేనైతే ఏం చేశానంటే నేను నిమ్మకాయ జ్యూస్ చేసి ఇచ్చేదాన్ని. అది సమ్మర్లో బాగుంటుంది మనకి, ఇప్పుడు వింటర్ కనుక. అందుకని సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎస్పెషల్లీ మార్చ్ తర్వాత చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా ఎంజాయ్ చేస్తారు. తప్పక వీళ్ళకి ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా బ్రహ్మాండంగా ఉంటుంది, అన్నిట్లోనూ బాగుంటుంది. ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి అసలు చాలా వీడియోస్ వచ్చేస్తున్నాయి మేడం. ఈ కుంభరాశి వారికి అసలు సూపర్ గా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా అసలు వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు, రకరకాలుగా వీడియోస్ వస్తున్నాయి. మీరేం చెప్తారు అసలు ఈ 2025 సంవత్సరం ఈ కుంభరాశి వారికి ఏ విధంగా? ఏదైనా సరే మిశ్రమ ఫలితాలే ఫస్ట్ చెప్పుకోవాలి. అవునా? బ్రహ్మాండంగా ఉంటుంది, నేను కాదనట్లే. ఓకే, ఇయర్ కదా, సంవత్సరం కదా, కొన్ని మంత్స్ బాగుంటే కొన్ని మంత్స్ బాగుండవు. అంటే ఏంటంటే జనరల్ గా చూసామంటే బ్యాలెన్స్ అవుతుందనే చెప్పుకోవాలి. అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్పుకుంటాము. కుంభరాశి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, శని మూమెంట్ ఉంది కదా, అంటే ఏంటి లాస్ట్ కట్టానికి వెళ్తున్నారు శని. అంటే ఇప్పుడు నెత్తిమీ కూర్చున్నారు, నెత్తిమీ చేద్దాం మనం భారం తీసేస్తే ఎలా ఉంటుంది, కొంచెం ఫీలింగ్ ఏంటి బాగుంటుంది కదా ఆ ఫీలింగ్. నెత్తిమించి ఒక భారం తీస్తాం అనుకో ఎలా ఉంటుంది, ఏవి లేనట్టు ఉంటుంది. అంటే ఏంటి, హ్యాపీగా ఉంటుంది. సో కుంభరాశి వాళ్ళకి తప్పక హ్యాపీగా ఉంటుంది, నేను కాదు అంటలేదు. బట్ ఏంటంటే మిశ్రమ ఫలితాలు, శనిదేవుడు వెళ్ళిపోతున్నాడు కదా, వెళ్తూ ఎక్కడికి వెళ్తారు ఇచ్చేస్తాడు అంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఏంటంటే ఎప్పటికైనా ఏంటి ఓరట అనేది కలుగుతుంది. అంటే ఆ ఫీలింగ్ అది స్తంభించిపోవడం, లేకపోతే కిందకి దిగజారడం, ఇవన్నీ కొంచెం ఇబ్బందులన్నీ పడి ఉంటారు లాస్ట్ ఇయర్. ఆ ఇయర్ కన్నా ఈ ఇయర్ బ్రహ్మాండం, ఏదైనా ఇన్ కంపారిజనే కనుక ఇయర్ బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ముందు అదే చెప్తున్నాం. కానీ మిశ్రమ ఫలితాలు ఎందుకంటే జాగ్రత్తలు చెప్తున్నాం మనం. అంటే సెకండ్ శని కదా, మరి జూపిటర్ ఇంట్లో శని కూర్చున్నాడు అంటే ఖర్చు పెట్టిస్తాడుగా, తప్పక ఖర్చు పెట్టిస్తాడు. ఖర్చులేదేమో మేబీ అంతే. అండ్ ఆల్సో ఏంటంటే జూపిటర్ ఏమో రిట్రోగ్రేడ్ లో ఉన్నాడు, ఆయన డైరెక్ట్ అవుతున్నాడు ఫిబ్రవరిలో. దాని తర్వాత ఫిబ్రవరి తర్వాత తప్పక వీళ్ళకి ఏంటంటే బాగుంటుంది. దేంట్లో బాగుంటుంది, కంఫర్ట్ లెవెల్. అంటే కంఫర్ట్ లెవెల్ అంటే ఏంటి, ఈ కాలంలో అందరికీ ఫైనాన్సెస్ బాగుందంటే మనకి కెరియర్ బాగుండాలి. సో కెరియర్లో మంచి ఆపర్చునిటీస్, గ్రోత్, అండ్ ఆల్సో స్టెడ్ ఫాస్ట్నెస్ అంటాం. అంటే ఏంటి, ఒకే పద్ధతిగా నడవడం, ఇబ్బందులు ఎక్కువ పడకుండా ఉండడం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఎప్పుడు ఒకేలా ఉంటే మనకి బోర్ కొడుతుంది. అవును కదా, ఎత్తు తగ్గులు అనేది కామన్. మరీ ఎత్తు తగ్గులు లేకుండా ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఓరట కలుగుతుంది, రిలీఫ్. ఆ ఫీలింగ్ నేను చెప్పాక నెత్తిమించి ఒకటి తీసేస్తే అంటే మనకి పెద్ద రిలీఫ్ అది. అలాగే ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు శారీరక బాధలు లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం ఊరట కలుగుతుంది. రుణ బాధలు తప్పిపోతాయి మేడం ఈ కుంభరాశి వారికి? కొంతవరకు తప్పుతాయి. మొత్తం పోవాలి అంటే అది ఒక రోజు 2 రోజులు అయ్యే పని కాదు, సంవత్సరంలో అయ్యే. సో ఎంత మోతాదు ఉంది అని చూసుకుని దాన్ని బట్టి మనం చెప్తూ ఉంటాం. ఏదైనా మన వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. జనరల్ గా చెప్పుకోవాలి అంటే ఈ ఇయర్ అంతా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తప్పక. ఓకే, ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎలా ఉన్నాయో సడన్ గా కుంభశని నుంచి కుంభం నుంచి మూవ్ అవుతున్నప్పుడు తప్పక ఇచ్చేళ్తాడు. అందుకనే బ్రహ్మాండంగా ఉందని అందరూ చెప్తున్నారు అనమాట. తప్పక బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉండడం అంటే ఏంటి, అన్నీ ఉండాలి నా ప్రకారం. అంటే హెల్త్ ఉండాలి, అటేమో ఇంటర్పర్సనల్ రిలేషన్స్, దాంపత్య జీవితం బాగుండాలి, పిల్లలతో బాగుండాలి, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. సో ఏదో ఒకటి బాగుండి మిగతావి కొంచెం తక్కువ ఉంటే మనం అంత ఆనందించాం కదా. సో అన్నీ బాగుండాలి, అందుకని మిశ్రమ ఫలితాలు అని చెప్పాం. అన్నీ బాగుండాలంటే తప్పక రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే. కానీ వీళ్ళకి ఈ రాసే వాళ్ళకి మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. తప్పక స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. డబ్బు ఖర్చు పెడతారు బాగానే, అంటే తెలియకుండానే ఖర్చులు అవుతూ ఉంటాయి. అండ్ ఆల్సో అన్నిటికీ ఏంటంటే మనకి అక్కర్లేని ఖర్చులు కూడా పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో తప్పక వీళ్ళు దూరపు దేశాలు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది వస్తాయి. వాళ్ళు తప్పక వెళ్తారు, ఆపర్చునిటీ తీసుకుంటారు, చదువుకుంటారు, దాంట్లోనే ఆ దిశగా నడవడం అనేది జరుగుతుంది.
తప్పక నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అండ్ ఉద్యోగంలో పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మనం దాంపత్య జీవితం మాట్లాడుకోవాలి అంటే కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. అలాగే బిజినెస్ పీపుల్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్పెషలీ మే తర్వాత అంటే 5th లో జూపిటర్ మూవ్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. వీళ్ళు రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే కనుక తప్పక గురుకాళ్ళు ఫస్ట్ పట్టుకోవాలి. దాని తర్వాత రాహుకేతు పూజలు నిత్యం చేయించుకోవడం మంచిది. కాళహస్తికైనా వెళ్ళి చేయించుకోవచ్చు. అలాగే ఒక సిల్వర్ యంత్రం, కొంతమంది పావులు కూడా పెట్టుకుంటూ ఉంటారు సిల్వర్ తోటి, అలాంటివన్నీ దగ్గర పెట్టుకోవడం ఎవరెవరు పద్ధతి అంటే వాళ్ళ కుటుంబ పద్ధతి బట్టి అది పెట్టుకుంటే మంచిది. కానీ వీళ్ళు మాత్రం తప్పక ఒక 12 మందికైనా చెప్పులు దానం చేయడం చాలా మంచిది. ఎస్పెషలీ బిఫోర్ మార్చ్ అన్నమాట. చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వీళ్ళకి ఇయర్ అంతా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు తప్పక బంధుమిత్రుల కలయిక ఉంటుంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు. ఎక్సలెంట్గా ఉంటుంది వీళ్ళకి. రైట్. అండ్ కుంభరాశి వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా ఉంది అని అందుకనే చెప్పాను. కానీ హెల్త్ విషయం మాత్రం కొంచెం చూసుకుంటూ ఉండాలి. సో తప్పక బాగుంటుంది. అంటే మీకు ఆ చివరి రాశి మీన రాశి వారికి కూడా పాపం ఏలినాటి శని అని చాలా రోజులుగా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం 2025 ఏమన్నా ఊరట ఉంటుందా చెప్పండి? ఇప్పుడు కరెక్ట్గా నెట్ మీకు వస్తుంది కదా. అయ్యో ఊరట అని అనడానికి లేదు. కానీ మనం ఈ రాశి వాళ్ళకి ఏంటంటే మనం మిశ్రమ ఫలితాలే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రాహు కూడా ఉన్నాడు, ఆయన మూవ్ అవుతున్నాడు కదా, కొంతవరకు రిలీఫ్ అనేది ఉంటుంది. ఓకే. ఎందుకంటే వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. అంటే అటు దాంపత్య జీవితం అవ్వచ్చు, అటు పిల్లలతో అవ్వచ్చు, అటు కొలీగ్స్తో అవ్వచ్చు, లేకపోతే ఆఫీస్లో బాసెస్తో అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ పీపుల్కి మనకి కింద వాళ్ళు పనిచేసే వాళ్ళు అవ్వచ్చు. వీళ్ళందరితోనే రిలేషన్షిప్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది అని సంవత్సరం అంతా మాట్లాడుకున్నాం. దాంతో కొంత రిలీఫ్ ఉంటుంది. అండ్ శని పైకి వస్తున్నాడు అంటే ఏంటి, 12వ లార్డేమో కూడా ఉంటున్నాడు కదా, విపరీతమైన ఖర్చు. అది ఫస్ట్ చెప్పుకోవాలి మనం, విపరీతం ఖర్చు. రాహు ఏమో మళ్ళీ 12వ ఇంటిలోకి వెళ్తున్నాడు కనుక తప్పక ట్రావెలింగ్ అనేది ఉంటుంది. ట్రావెల్ ఇండస్ట్రీ వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. టూరిజం ట్రావెలింగ్ అంతా డెవలప్ అవుతుంది. మనం చూస్తున్నాం కదా, ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతూనే ఉంటున్నారు మనుషులు. సో అండ్ ఆల్సో ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ మరీ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు 4th లోకి జూపిటర్ వెళ్తున్నాడు కనుక వీళ్ళకి కూడా కొంతవరకు మే తర్వాత రిలీఫ్ ఉంటుంది అనమాట. ఏలినాడ్స్ అని ఉన్నప్పటికీను, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీను, జూపిటర్ మూమెంట్ అంటే ఈ రాశికి అధిపతి జూపిటర్ ఏమో మేలో మూవ్ అవుతున్నారు. కొంతవరకు రిలీఫ్ అనేది ఉంటుంది. దేంట్లో రిలీఫ్ ఉంటుందంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఫస్ట్ మనం చెప్పుకోవాలి. సో అలాగే ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ లేకపోతే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు అంటే శారీరక ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఏళ్ల నుంచి లేకపోతే ఎప్పటి నుంచో కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఇబ్బందులు అనేవి తొలగిపోవు, ఇంకా కంటిన్యూ అవుతాయి. అలాగే ఏంటంటే కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే రాహు ఇప్పుడు మూవ్ అవుతున్నాడు కదా, కోర్ట్ కేసెస్ కానీ లేకపోతే ఇప్పుడు ఏమైనా చిన్న చిన్న కేసెస్ ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఊరట రిలీఫ్ అనేది కలుగుతుంది. కానీ శని నెత్తి మీకు వచ్చేప్పటికి ఏంటంటే కొంతవరకు శ్రమ పడతాడు. అలాగే మెంటల్ టెన్షన్స్ అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ అంటే హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం చెప్తూ ఉంటాం కదా, మే తర్వాత జూపిటర్ మూవ్ అయిన తర్వాత కొంత కంఫర్ట్ లెవెల్, కొంత రిలీఫ్ ఉండొచ్చు. కానీ హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం స్టూడెంట్స్కి తప్పక చూసామంటే నేను ఇందాక చెప్పినట్టు ఖర్చు అనేది విపరీతంగా ఉంది కనుక తప్పక ట్రావెలింగ్ ఉంది. వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్స్ సాధిస్తారు కానీ వాళ్ళు సాటిస్ఫై అవ్వకుంటే డిస్సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటంటే దీంట్లోనే ఉండాలి అన్నట్టు ఉండదు. అలాగే ఉద్యోగ రీత్యా కూడా ఆపర్చునిటీస్ వస్తాయి కానీ ఆపర్చునిటీస్ సద్వినియోగం చేసుకోవాల్సి వస్తుంది కదా. సో తప్పక వీళ్ళు కూడా రెమెడియల్ మెషర్స్ చేయవలసిందే అండ్ కంటిన్యూస్గా చేయాలి. ఎప్పటికైనా నిత్యం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. ఎందుకంటే 7th కేతు వెళ్ళిపోతున్నాడు కదా. ఇప్పుడు 7th కేతు వెళ్ళినప్పటికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బాగుంటుంది. హార్మనీ అనేది నెలకొంటుంది. అంటే ఏంటి, కొంతవరకు సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. ఏంటంటే ఏదైనా మనం కంపారిజన్తోనే చెప్తాము. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగుంటుంది అనే చెప్పాలన్నమాట. అలాగే మనం చూసామంటే ప్రాపర్టీ విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిదన్నమాట. నేను ఇందాక చెప్పినట్టు కోర్ట్ కేసెస్ వరకు వెళ్ళిన వాళ్ళు కొంత ఊరట అనేది రిలీఫ్ అనేది కలుగుతుంది. కానీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసి. బిజినెస్ పీపుల్కి మాత్రం ఎస్పెషలీ ఏంటంటే ఫారిన్ తోటి బిజినెస్ చేసేవాళ్ళు, పెద్ద బిజినెస్ అంటే
కంపెనీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ బాగుంటుంది. మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఆల్సో ఏంటంటే గుర్తింపు అనేది వస్తుందన్నమాట. ఓకే. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి మాత్రం సపోర్ట్ అనేది కొంచెం లాస్ట్ ఇయర్ కన్నా ఇంక్రీజ్ అవుతుంది కనుక బాగుంటుంది ఈ ఇయర్, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శనికి పరిహారం చేయాలి. అంటే ఏంటి, హనుమాన్ చాలీస చదువుకోవడం, నిత్యం చదువుకోవడం మంచిది. అందుకని నిత్యం చెప్తున్నా నేను. మార్చికి మూవ్ అవుతున్నారు కనుక మనం ఫిబ్రవరి నుంచే మనం చదువుకోవడం మంచిది. అలాగే శనికి దానం ఇవ్వడం మంచిది. నల్ల నువ్వులు, నల్ల మేకు, కూడుగు, చెప్పులు, ఇందాక చెప్పినట్టు నల్ల గుడ్డలు ఇవ్వడం అనేది చాలా మంచిదన్నమాట. గురువు మూమెంట్ కూడా ఉంది కనుక మనకి ఎప్పటికైనా ఇవన్నీ కాకుండా సోమవారం శివుడు పార్వతి దంపతులు చిల్డ్రన్తో పాటు, పిల్లలతో పాటు నిండు కుటుంబం పటం పెట్టుకుని నిత్యం పూజ చేయడం చాలా మంచిదన్నమాట. ఏల్నాడ్స్ అనే ప్రభావం తప్పక ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది, కొంతవరకు మనం మంచి చెప్పినప్పటికీ ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది కనుక సో తప్పక వ్యక్తిగత జాతకం చూపించుకోవడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే రాహు మూమెంట్, శని మూమెంట్ ఇవన్నీ కొంచెం ట్రబుల్సమ్ అయినవి అనమాట. సో ఎంత వీళ్ళు గోల్ పెట్టుకుని శ్రమ పడినా కూడా ముందుకి సాగలేని ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి కనుక తప్పక సోమవారం తప్పక శివపార్వతులు దంపతులకి పూజ చేయడం. నేను నిత్యం చెప్పేశాను కానీ కూడా మళ్ళా చెప్తున్నాను, ఎందుకంటే ఆ నిత్యం చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కనుక చేసుకోవడం మంచిది. అండ్ ఆల్సో శనికి మాత్రం తప్పక చేయాలి వీళ్ళు చేసినప్పటికీ, ఎందుకంటే ఏల్నాడ్స్ని ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది, డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే మెంటల్ హెల్త్ని కూడా కాపాడుకుంటూ రావాలి. హెల్త్ విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం అంతా మీనరాశి వాళ్ళకి కూడా బాగుంటుంది. రైట్. సో మీనరాశి వారు ఏల్నాడ్స్ అని ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. పరిహారాలు చేసుకోండి, దట్టు వ్యక్తిగత జాతకాలు చూపించుకొని పరిహారాలు చేసుకోండి. దానాలు చెప్పారు, తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. డాక్టర్ ఆర్బి సుధ గారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతకాలను చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే నెల మాస ఫలితాలతో మళ్ళీ డాక్టర్ ఆర్బి సుధ గారిని కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు సెలవు, నమస్తే.